अर्ज किया है। वाह 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 वाह, क्या बात है। अरे रुको मियां, अर्ज किया है। इरशाद। अल पचीनो दिल कसीनो, फ्रापुचीनो क्रिस्टियानो। वाह वाह। अल पचीनो दिल कसीनो, फ्रापुचीनो क्रिस्टियानो, वाह वाह वाह, एल कमीनो थॉमस टोविनो। क्या बात है, क्या बात है। वाह 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 वाह। अर्ज किया है, इरशाद। अर्ज किया है। अंधेरे में पी रहा था इनो, आहा। अंधेरे में पी रहा था इनो, हम्म, उसको पकड़ लिया कियानो। हम्म, अंधेरे में पी रहा था इनो, उसको पकड़ लिया कियानो। मुरिया का पहला नाम है डीनो, आहा आहा। क्रिप्टो मत खरीदो कमीनो। वाह वाह कमीनो, वाह वाह कमीनो। वाह 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 वाह। इंशाल्लाह। నమస్కారం అండి, నమస్కారం అందరికి. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే బీయింగ్ బ్రోట్ బ్రోట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు ద గాడ్ ఫాదర్. దేవుడి తండ్రి. వాట్ అ బ్లాక్ బస్టర్ మూవీ బ్రోట్. సూపర్ బొనాన్జా మూవీ. సరిగ్గా రికార్డ్ చేద్దాం అన్న రోజే ఇట్లా ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో ఇట్లా నువ్వు రిలీజ్ అయింది. ఈ ట్రెండ్ గమనించాలి బోగస్, ఎందుకంటే ఇప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే ముందరే మనం అడుగుతారు, అది మీరు రికార్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇలా ఫలానా రోజు చేస్తున్నాం అంటే, అవునా అయితే మేము ఈ రోజు మీకోసం ఒక కొత్త మూవీ లాంచ్ చేస్తాం అనగానే సో మన రిలీజ్ షెడ్యూల్ చూసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్లాన్ అది చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ Oh my ఫైనలీ God. మన కిందకు వచ్చారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అది సో ఇంత ఇంపాక్ట్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పాడ్కాస్ట్ యా, మీరు కూడా ఫాలో చేయాలంటే ఎక్కడ ఫాలో చేయాలి బ్రో? ఇన్స్టాగ్రామ్ లో, @_ థైగ్యాప్, ట్విట్టర్, ఇంకా వీరోలో, @thigap @thigap, అండ్ మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అది మన సోషల్స్, దాన్ని ఫాలో చేయాలి. మోస్ట్ ప్రొఫెషనల్ రివ్యూయింగ్ పాడ్కాస్ట్ తెలుగులో ఎస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, షేర్. బ్రోట్. గాడ్ ఫాదర్ సినిమా సారాంశం చెప్పేసే బ్రోట్. నువ్వు జనాలు సారాంశం చెప్పే Wait ముందర చేస్తున్నారు నాకు ఇంకా. అర్జెంట్ గా వస్తుంది బోగస్. నువ్వు కనుక ఆ సెగ్మెంట్ ఓపెన్ చేస్తే నేను మనం గోడ పైన బరికింది మాట్లాడేసి మిగతా తర్వాత సంగతి చూసుకోవచ్చు. ఓ వండర్ఫుల్. ఉన్నాయా మనకేమైనా ఈమెయిల్లో ఒకటి ఓ వచ్చింది. రైట్. సో అదే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అండి. దాని పేరు ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో మీరు చప్పట్లు ప్రిఫర్ చేస్తారా లేకపోతే ప్రిఫర్ చేస్తారా? మీరు ఏది ప్రిఫర్ చేసినా మా క్రియేటివిటీ బయటపడుతూ ఉంటది. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీలో థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి రాసిన ప్రేక్షకులు ఏం రాశారు, గోడల పైన ఏం బరికారు అని మనం మాట్లాడతాము. బ్రూట్ మనకి ఈమెయిల్లో రాశారు జ్యోతి. నమస్కారం అండి. నమస్కారం. ఎస్. హలో బ్రూట్ అండ్ బోగస్. ఎస్, నమస్కారం. ఐఎమ్ సో హుక్డ్ టు యువర్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ పాడ్కాస్ట్. ఓ నమస్కారం. ఐ ఎంజాయ్ యువర్ లైట్ హార్టెడ్ బ్యాంటర్ అండ్ హట్కే రివ్యూస్ అలాట్. ఓ చాలా పెద్ద నమస్కారం. హట్కే కి ఇన్వర్టెడ్ కామర్స్ లో. ఓ యా, హైలైటెడ్. ఇన్వర్టెడ్ కామర్స్ కూడా నమస్కారం. SVSC వాజ్ యువర్ బెస్ట్. అయ్యో అదే, అవునా? పెద్ద నమస్కారం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ అవర్ పాడ్కాస్ట్ అనిపిస్తుంది బ్రో. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి యా ఫేవరెట్ కదా, ఉంటుంది. లైక్ మనం ఎలాంటి మనసులను టచ్ చేస్తున్నామో ఈ టీజీ ఓపెన్ బాత్రూమ్ టీజీలో బయటపడుతూ ఉంటాయి. యా, మీరు చేసిన 56 పాడ్కాస్ట్ లో ఒకటే పనికొచ్చింది కాకుండా రకరకాల జనాలకి రకరకాల ఎపిసోడ్లు నచ్చినట్టున్నాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ వాళ్ళు మన పాడ్కాస్ట్ ఆడియన్స్ డెమోగ్రాఫిక్ ని చూసి యా, ఇన్ని రకాల పర్సనాలిటీస్ ఉన్నాయని డీకోడ్ చేస్తారు ఫ్యూచర్ లో. ప్లీజ్ ట్రై దిస్ మూవీస్ అని ఒక 3 మూవీస్ మాత్రమే లిస్ట్ పంపించింది. చిన్న క్యూట్ లిస్ట్. జయమ్మ పంచాయతీ, అలా వైకుంఠపురంలో, వకీల్ సాబ్. సో విషింగ్ యూ మచ్ సక్సెస్. ధన్యవాదాలు చెప్తున్నాము. సో బ్రూట్, ఇంతటితో మన సెగ్మెంట్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ క్లోజ్ చేస్తున్నాం. సమాప్తం. అది. నమస్కారం. ఎస్. సో దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ద గాడ్ ఫాదర్ సినిమాకి సారాంశం బ్రూట్. దేవుడి తండ్రి. ఏ ఒక ఊర్లో ఒక చీఫ్ మినిస్టర్ చచ్చిపోతాడు. ఎస్. చచ్చిపోగానే అందరూ సతమతమై పెద్ద ఊరేగింపులు చేస్తూ ఉంటారు. ఈ మొత్తం సెటప్ లో 2 పొలిటికల్ పార్టీలు ఉంటాయి ఆబ్వియస్లీ. ఆ 2 పొలిటికల్ పార్టీలు వాళ్ళు సైలెంట్ గా కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా అవుతుంటే అందరూ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రైమ్ మినిస్టర్ రాడు. ఎందుకంటే బ్రహ్మ అనే ఒక పర్సన్, ఆయన తుప్పుబడ్డ బెంజ్ కార్లో 2 చాలా ఎక్స్పెన్సివ్ రేంజ్ రోవర్లు వెనకాల కాన్వాయ్ వేసుకొని అలా వస్తూ ఉంటాడు.
బ్రహ్మ వస్తున్నాడు అనగానే అందరూ ఓ బ్రహ్మ వస్తున్నాడు అంటారు. చీఫ్ మినిస్టర్ కూతురు ఉంటుంది, ఆమె పేరు సత్యప్రియ ఆర్ సత్యరాజ్ ఆర్ సత్యదేవ్ ఆర్ సత్య ఏవో ఉంటాయి కొన్ని ముద్దు పేర్లు. ఆమె చెల్లెలు అక్కడ కూర్చొని వర్మ అంకుల్ ఎవరంటే హోమ్ మినిస్టర్ అనమాట. వర్మ అంకుల్ ఎవరు వచ్చినా నాకు ప్రాబ్లం లేదు కానీ బ్రహ్మ మాత్రం రావద్దు అంటది. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది బ్రహ్మకి సత్యకి పడట్లేదు ఇక్కడ మ్యాటర్ అని. ఎందుకు పడట్లేదు ఏంది కథ అన్నది తర్వాత మూవీలో తెలుస్తుంది. ఈ అంతా గజిబిజి నడుస్తూ ఉంటే ఈ సత్య హస్బెండ్ ఉంటాడు జై, అంటే చీఫ్ మినిస్టర్ అల్లుడు, అందరిని ఓదారుస్తూ ఉంటాడు చుట్టుపక్కల. సో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆన్ ద టేబుల్ ఏంటంటే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అవుతాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే ఒక లైవ్ ఫేస్బుక్ ఫీడ్ లో ఒక ఎక్స్ డైరెక్టర్ కమ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ సిగరెట్ అంటించుకొని తీరిగ్గా చైర్ పైన కాలు పెట్టుకొని 3 క్యాండిడేట్లు ఉన్నారు అని చెప్పి వీళ్ళు 3 ఇంట్రడక్షన్లు ఇస్తాడు. బ్రహ్మాది, ఈ కూతురుది, ఇంకా అల్లుడిది. ఈ 3 క్యాండిడేట్ కి ఈక్వల్లీ బ్యాడ్ బ్యాగేజ్ ఉంది, అంటే వాళ్ళది పెద్ద మంచి ప్రొఫైల్ కాదు. సో ఎవరి చేతికి వెళ్ళినా కానీ ఈ స్టేట్ బిస్కెట్ అయిపోయింది అని చెప్పి ఒక లైవ్ ఫీడ్ ఇస్తూ ఉంటాడు. సో మొత్తం గాడ్ ఫాదర్ మూవీ ఏంటంటే ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు, ఎవరు చీఫ్ మినిస్టర్ కారు, అసలు ఇది ఏ ఊరు, ఆ బెంజ్ ఎప్పటి మోడల్, ఇంకా ఈ బ్రహ్మ నెట్వర్క్ గురించి ఎందుకు అందరు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మ 20 years నుంచి ఎక్కడ కనబడరు. 20 years తర్వాత ఊరికొచ్చిన 6 years లోనే ఫుల్ పాపులారిటీ పెరిగిపోతుంది. అది ఎలా పెరిగింది? ఒక ఇన్స్టాగ్రామ్ లో హ్యాండిల్ లేదు, ట్విట్టర్ లో హ్యాండిల్ లేదు, ఫేస్బుక్ లో పేజ్ లేదు, అయినా కానీ బ్రహ్మకి ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది, హౌ అన్నదే ఈ మూవీ గాడ్ ఫాదర్, దేవుడి తండ్రి. వాట్ ఏ సారాంశం బ్రో. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు సారాంశంలో. స్పాయిలర్ గా ఇంకా సింపుల్ గా క్లుప్తంగా ఈ సారాంశం చెప్పాలంటే మలయాళంలో లూసిఫర్ అని ఒక మూవీ ఉంది, పోయి అది చూడండి. అండ్ నువ్వు చూసా ఈ లూసిఫర్? యా చూసిన. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది, బాగానే డిఫరెన్స్ ఉంది. అంటే మాసూమ్ బాయ్ ఆఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉందా? మాసూమ్ బాయ్ లేదు, అంటే ఆ క్యారెక్టర్ ఉన్నాడు కానీ నీకు లాస్ట్ కి చీఫ్ మినిస్టర్ అయ్యేది కూతురు కాదు, లూసిఫర్ అయిపోతాడు. కాదు తమ్ముడు ఉంటాడు. ఇందులో చెల్లెలు చూపిస్తారు కదా, అందులో తమ్ముడు ఉంటాడు. అండ్ ఇందులో వచ్చేసి ఆ చెల్లెలు కాకుండా ఏదో కూతురు ఏదో ఉంటుంది స్టోరీ. అండ్ హీఈస్ నాట్ హర్ హస్బెండ్, ఏదో కొంచెం ఉంటుంది మర్చిపోయినా. బేసికలీ మినల్ మురళి అవుతాడు చీఫ్ మినిస్టర్. వాడు యుఎస్ నుంచి తీసుకొస్తారు వాడిని, వాడు తమ్ముడు ఉంటాడు, వాడిని చేస్తారు. సో ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ టిపికల్ ఎన్ఆర్ఐ. అండ్ అట్లా ఉట్టి వాడు ఏదో జస్ట్ అవ్వడు, వాడు 20 years తర్వాత కూడా వాడే అవుతాడు. అంతే ఎన్ఆర్ఐ కదా. సో వండర్ఫుల్ సారాంశం బ్రో. దాంతో ధన్యవాదం చప్పట్లో. అది స్పాయిలర్స్ లేని సారాంశం సమాప్తం అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్పాయిలర్స్ తో పాటు ఈ సినిమా డీటెయిల్ గా దొర్లి అది రివ్యూ చేద్దాం తప్పకుండా. సో బ్రూట్, నా ఫస్ట్ క్వశ్చన్ బోగస్. ఎస్, అసలు ఇది ఏ ఊరు ఏ స్టేటో నీకు అర్థమైందా? నాకు సంబంధం అసలు ఎక్కడ చెప్పిండ్రా వీళ్ళు? లేదు. ఊటీయా, కొడైకెనాలా, మన ఇదేంటి మన అనంతగిరి హిల్సా, ఏంది ఆ ప్లేస్ ఏంది? ఇట్లా అర్థం పర్థం లేకుండా సెటప్ చేస్తే హౌ? ఆచార్యాల లాగా ఫిక్షనల్ ఊర్లు పేర్లు కూడా లేవు, ఏం లేవు. మా ఊరి కరేపాకు కట్ట, కొత్తిమీర కట్ట అన్నట్టు కూడా లేదు ఇక్కడ. అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అవును. అండ్ ఇదంతా దేని వల్ల అవుతుంది అంటే అక్కడ కేరళ మూవీ ఇది లూసిఫర్ కదా, ఎవరు చేసినో తెలుసు మనందరికి. అందులో అంటే ఈ గ్రీనరీ, ఆ టిపికల్ ఆ వైట్ బిల్డింగ్లు, ఈ లుంగీలు వేసుకొని రావడం, అదంతా కొంచెం నార్మల్ గానే అనిపిస్తుంది. మన దగ్గర జర డిస్కనెక్ట్ ఉండేసరికి నేను చాలా జర షేట్ అనుకున్నా. అక్కడే డిస్కనెక్ట్ అయిందా, లేకపోతే ఐ మీన్ కంపేర్ చేస్తే మలయాళం మూవీలో కొంచెం సెన్సిబుల్ గా ఉండేనా స్టోరీ, లేకపోతే ఇట్లానే ఉండేనా? ఆల్మోస్ట్ అంటే సెన్సిబుల్ గానే ఉండే. అంటే ఇట్స్ టిపికల్ మలయాళం పాలిటిక్స్ స్టైల్ ఇది. ఓకే రైట్. కొంచెం కేరళలో పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది అది ఇది చూస్తే టిపికల్ స్టైల్ అది. అంటే ఒక ఇల్లిజిటిమేట్ సన్, కూతురికి ఇష్టం లేదు ఎందుకంటే వీడి వల్లనే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అన్నది ఒక బ్యాగేజ్ ఉంటది. దానికి ఇక ఎవ్వరు లేరు వాళ్ళ నాన్న తప్పితే. వాళ్ళ నాన్నేమో బిజీ ఉన్నారు కార్యక్రమాలలో. రైట్. సో ఎవడో ముఖం తెలియనోడి పైన డిపెండ్ అవుతుంది. వాడిగా గీటి కొట్టుకుంటున్నాడు. కొడుకేమో వెళ్ళిపోయాడు, తమ్ముడేమో హాత్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే నేను ఇక్కడ ఇదంతా చేయరా బాయ్, మీరు ఏమైనా వీక్కోండి అని. సో అట్లా కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంటుంది. వీడు ఇక టిపికల్ వాడు ఒక హవా నడిపిస్తాడు బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. సో ఈ ఖురేషి అనే క్యారెక్టర్ ఏదైతే మారుతుంది చూడు, వీడు బేసికలీ బయటికి పోయి వాడు ఒక లాజిక్ ఇస్తాడు కదా, ఇదంతా పైసలు ఉంటేనే
నీకు ఇంత మాత్రం చేయగలవు, Yeah. పైసలు లేకుండా ఏం పీకలేవు అని. Yeah. సో వీడి ఫండ్ అంతా ఏంటంటే అక్కడికి వెళ్ళి ఫుల్ పైసలు సంపాదిస్తాడు. వీడు యాజ్ యూజువల్ ఈ జుజుబీ ఆఫ్టర్ ఆల్స్ గోవాస్ ఇవన్నీ కాదు, Right. డైరెక్ట్ రష్యా లేపుకుంటాడు. Yeah, yeah. సో ఎప్పుడైతే వీళ్ళ నాన్న పిలుస్తాడో ఇట్లున్నదిరా మ్యాటర్ చేయదారుతుంది అనగానే నువ్వు టెన్షన్ తీసుకోక నేను వస్తున్నా అని చెప్పి ఇక వచ్చి ఊపుతాడు ఇక అట్లా. సో కమర్షియల్ మూవీనే ఇది దీని కూడా డ్రామా గీమా అనలేవు నువ్వు, ప్రాపర్ కమర్షియల్ మూవీ. కమర్షియల్ మూవీ లాగా అనిపించలేదు అనిపించలేదు కానీ యాక్చువల్లీ కేరళ స్టాండర్డ్ లో ఇది ఒక కమర్షియల్ మూవీ. మన దగ్గర కమర్షియల్ మూవీ అంటే ఫస్ట్ 2 ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, చెక్. 25 ఫైట్స్ ఉన్నాయి, చెక్. ఒకటే ఉంది ఐటమ్ సాంగ్. లాస్ట్ కి వాళ్ళిద్దరు తార్ మార్ టక్కర్ మార్ ఆల్మోస్ట్ ఎండ్ క్రెడిట్స్ అది. ఐటమ్ సాంగ్ కాదా, అయిపోయింది కమర్షియల్ మూవీ. ఇంకేం కావాలి నీకు? స్లో మోషన్స్, మొత్తం మూవీ స్లో మోషన్ ఉంది, చెక్. అబ్బా అసలు సో కేరళ వాళ్ళకి ఇది కమర్షియల్ మూవీ అయ్యేసరికి మనకేమో డ్రామా మూవీలా తయారైంది ఆల్మోస్ట్. నీకు లుక్ అండ్ ఫీల్ అట్లా డ్రామా లాగా. నాకైతే డ్రామా లాగానే ఉండేది, కమర్షియల్ లేకుండా. కమర్షియల్ మూవీ ఏదో ఎప్పుడైతే ఒక బైక్ కి 3 మిసైల్ లాంచ్ చేయగలుగుతావో అది కమర్షియల్ మూవీ, అర్థమవుతుంది. దాన్ని డ్రామా అనలేవు. యా అదైతే ఉంది, బట్ ఎందుకో మూవీ అంతా చూస్తుంటే నాకు అసలు ఆ కమర్షియల్ ఆల్సో ఏదైతే ఇప్పుడు సింపుల్ గా కమర్షియల్ మూవీ అని ఎట్లా ఐడెంటిఫై చేయగలవు తెలుసా? ఏ తెలుగు మూవీలో అయితే బాలీవుడ్ పైసలు ఉంటాయి చూడు, ఇట్స్ కమర్షియల్ మూవీ. ఇందులో ఉన్నాయా? మరి లేవా, మనుషులే ఉన్నారు, పైసలు ఉండవా? నువ్వు మరి ఏమో నాకేం తెలుసు. లేలే ఉండే. కానీ ఓవరాల్ గా నీకు ఇంప్రెషన్ సమప్ చేయాలి అంటే, సమరైజ్ చేయాలి అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో ఎలా ఉండే? అంత ఖాస్ లేకుండా అంటే నేను పొగడలేను, అటు తిట్టలేను, అంతే. ఇక దానికి కంటిన్యూషన్ లేదు. నాకు ఇది 2022లో మనం ఆల్మోస్ట్ నవంబర్ దాకా వచ్చేసాము. అవును, ఈ ఇయర్ లో మొత్తం ద మోస్ట్ బోరింగ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ అనిపించింది నాకు. యా, ఉప్పు లేని పప్పులా. ఎంత బోరింగ్ ఉన్నాయంటే నిజంగా. ఎంత స్లో మోషన్ ఉందంటే ఈ సినిమాలో, అది కూడా ఎక్కడెక్కడ స్లో మోషన్ అంటే బండి దిగుతే స్లో మోషన్, గ్లాస్ ఎక్కి తాగుతే స్లో మోషన్, ఏది చేసినా స్లో మోషన్. అది ఆ స్లో మోషన్ కి ఒక అర్థం ఉందంటే లేదు. అట్లా కొన్ని సీన్స్ లో పంచ్ ఉన్న దగ్గర స్లో మోషన్ ఎట్లాగో పెడతారు, కొన్ని దగ్గర జస్ట్ బండి దిగ్గానే స్లో మోషన్. ఇంకా బండి దిగగానే ఇట్లా ఏదో ఒక ఫిట్టింగ్ ఉండాలి. ఇట్లా ఓకే నా గాగల్స్ పట్టుకోవడానికి ఎవడో ఉండాలి పక్కన, లేకపోతే ఇట్లా దిగుతుంటే అందరు ఇట్లా జనాలు ఇట్లా హైబత్ అయిపోవాలి. నేను ఇట్లా నడిచి వస్తున్నానంటే అందరు ఇట్లా హెరాన్ బొరాన్ అయిపోవాలి. నేనేమో అందరికి ఇట్లా రిలాక్స్ అని చేత్తో చూపిస్తాను. డోంట్ వరీ గైస్, ఎస్ నేను నడుస్తున్నా, నిన్న కూడా నడిచాను, రేపు కూడా నడుస్తాను, మళ్ళీ నడిచి చూపిస్తాను. మీరు మిస్ అవుతున్నారు అనుకోకండి. ఇది థై గ్యాప్ ఎపిసోడ్ కాదు, ఒక్కసారి రిలీజ్ అవుతే మళ్ళీ కాకుండా. అదే మీరు ఇంత టెన్షన్ పడకండి. ఐ ఈట్, ఐ వాక్, ఐ డ్రీమ్, ఐ స్లీప్, ఐ షిట్ ఎవ్రీ డే అండ్ రిపీట్, రిన్స్ అండ్ రిపీట్. కానీ ఎందుకో ప్రతిసారి మనిషి నడుస్తున్నాడు అంటే అసలు ఒక ఈవెంట్ అయిపోతుంది. అది అంటే నాకు నడవడం బంద్ చేయాలనిపించింది తర్వాత. ఇది వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే కాదనుకుంటా. ఇన్ని రోజులు మన కళ్ళలో మన్ను కొడుతున్నట్టున్నారు, ఇంత కూడా గుడ్ కాదనుకుంటా అనిపించింది. ఎంత స్లో మోషన్ ఉందంటే జాక్ స్నైడర్ కి ఎవడో క్లోరోఫామ్ కొట్టినట్టు ఉంది. అసలు వాడిని కూడా నిద్రపట్టే అంత స్లో మోషన్ అసలు ఈ సినిమాలో. ఓ మై గాడ్. ఇక్కడ ఎంతైతే స్లో మోషన్ ఉన్నదో ఆ జై ఇంకా వర్మ అంకుల్ క్యారెక్టర్ లో వాళ్ళు అంత ఫాస్ట్ గా వెళ్తున్నారు. అదే వాళ్ళు ఊరికే షట్ అప్, ఐ వాంట్ దిస్ హ్యాపెన్ రైట్ నౌ, డోంట్ టాక్ టు మీ. అసలు ఎందుకు అరుస్తున్నావు రా, నువ్వు చేసేదే పెంట పని, మళ్ళీ దానికి అరుపు ఒకటి. వాడి మాత్రం సోను సూద్ తీసుకుని అయిపోతుండే, దానికి ఇంకో హీరో ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సోను సూద్ అరే అన్నీ చెప్పేశారు, అయిపోయింది. నీకు అదే నీకు గోవాకి వెళ్ళే పైసలు రావాలి, బాంబేకి ఎట్లాగో వెళ్ళాలి, అంతే అయిపోయింది అంతే. అండ్ నాకు ఇంకో ఇరిటేటింగ్ ఏమనిపించింది సార్, ఆ వర్మ క్యారెక్టర్ ఉంది చూడు, కొంచెం రిపిటేటివ్ బాడీ లాంగ్వేజ్ ఇచ్చారనిపించింది. ఆ కొంచెం అలా వైకుంఠపురంలో ఏదైతే రోల్ చేశాడో మురళీ శర్మ, కొంచెం అలానే ఆ మూత అట్లా పెట్టి, సో దే కుడ్ హావ్ డన్ ఎ లిటిల్ డిఫరెంట్ అనిపించింది. మళ్ళీ వర్మ క్యారెక్టర్ లో ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ నాకేమనిపించింది అంటే, ఇంట్రొడక్షన్ అయ్యే ఈ మనిషి చాణక్య, ఇండియన్ పాలిటిక్స్ లో చాణక్య, మొత్తం ఇట్లా నడిపిస్తుంటాడు సీన్ అన్నట్టు ఇంట్రొడ్యూస్ చేస్తారు. 2 సీన్ల తర్వాత జై మనం ఈ గుండాగాడిని ఎందుకు కలుస్తున్నాం, మనకు పైసలు అవసరమా, ఏం తెలియదు పాపం, ఏమీ తెలియదు అసలు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పైగా హోమ్ మినిస్టర్, అదే హోమ్ మినిస్టర్ పార్టీకి ఫండ్స్ ఎక్కడికి వస్తున్నాయి చెప్తున్నాడు, మనకు పైసలు అవసరము, మనకు పైసలు ఉంటే గానీ ఎలక్షన్ లో మనం వీళ్ళందరినీ బ్రైబ్ చేయలేము అంటే. ఇది చాణక్యకి చెప్పాల్సిన అవసరం ఇది విషయం. ఇది సడన్ గా చాణక్య నుంచి తుస్ అయిపోయాడు, ఇట్లా
2 scenes లో. నేను చెప్తున్నా అసలు ఆ క్యారెక్టర్ని చాలా కూని చేసిండ్రు. అండ్ ఇంకోటి ఆ క్యారెక్టర్ నువ్వు అన్నట్టు అనవసరంగా ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ తొక్కతోలు అదంతా. అసలు ఇన్ఫాక్ట్ ఆ క్యారెక్టర్ లెస్ ఇమోషన్స్ ఉండాలి. ఎంత తక్కువ ఇమోట్ చేస్తే అంత బిల్డ్ అవుతుంది ఆ క్యారెక్టర్ ది మిస్టీరియస్నెస్. అసలు వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎవరి సైడ్ ఉన్నాడు అట్లా ఉండాలి. వీడు అందరి దగ్గర పోయి అంత కక్కుతాడు. వీడికి అసలు ఎనానిమిటీ అన్న వర్డ్కి మీనింగే లేకుండా పోయింది. అందరూ జయ దగ్గరికి వెళ్ళి జయ గురించి కక్కుతున్నాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ గురించి కక్కుతున్నాడు. మళ్ళీ ఇదంతా వాడు ముఖం తెలియని ఆ పొలిటీషియన్ వాడు ఒక్కడే పోయి స్పాలో కూర్చుంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కక్కుతున్నాడు. బాబు నీ సిచ్యువేషన్ ఇది తెలుసా అది ఇది అని. నాకు తెలియదు, నాకు అర్థం కాదు ఏంటంటే ఏ హోమ్ మినిస్టర్ అంత ఫ్రీగా ఉన్నాడు. వాడు పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాడు, వాడు ఏదో పేపర్ సంతకం ఇస్తే అది దానికోసం వాడే తిరుగుతున్నాడు. నేను చూసుకుంటా. గాడ్ ఫాదర్దే ఎగ్జాంపుల్ ఉంటాను నేను. ఏది ఒరిజినల్ గాడ్ ఫాదర్. అందు ఆ డాన్ కార్లియోన్ ఆ మ్యారేజ్ అవుతూ ఉంటుంది. అసలు 15 నిమిషాలు ఆ మ్యారేజ్ నడుస్తూ ఉంటుంది. వాడు కొడుకు పోయి రిపోర్టర్లను కొడతాడు, అదంతా. నీకు ఎక్కడ కూడా డాన్ ఆ గాడ్ ఫాదర్ది ఆ ఫీల్ ఎక్కడ కనబడదు. వీడు ఒక ఫన్ వీడేంది తోపు అన్నట్టు వాడు వస్తాడా బోనపార్టీ, వాడు నా కూతురు ఇట్లా వేసిన పోయి అక్కడ కూడా నీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అసలు డాన్ ఈ అసలు గాడ్ ఫాదర్ సత్తాని ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడు రెండో కొడుకు మైకేల్ కార్లియోనే వాడి గర్ల్ ఫ్రెండ్ కి చెప్తాడు ఎందుకు మీ నాన్న అంటే అంత తోపు అని. మీ నాన్న అంటే ఎందుకు తోపు అని కాదు, వీడు మీ ఫ్యామిలీకి ఎట్లా తెలుసు అని. జానీ ఉంటాడు చూడు సింగర్, వీడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అంత తోపా మీ ఫ్యామిలీ, మీ ఫాదర్ ఏం చేస్తా అది అని అడుగుతూ ఉంటాడు చూడు. అప్పుడు వాడు స్టోరీ చెప్తాడు, వీడు బ్యాండ్ ఒక మ్యూజిక్ ఒకటి తీసుకోకపోతే మా నాన్న దగ్గరికి వచ్చాడు, మా నాన్న దత్తకు తీసుకున్న కొడుకు వీడు, మా నాన్న పోయి వాడితో మాట్లాడిన తర్వాత వాడిని సింగర్ చేసేసారు. అది అట్లా ఏంటి ఉట్టి మాట్లాడితే అయిపోతారా అంటే వాడు అప్పుడు స్టోరీ చెప్తాడు, మా నాన్న లూకా బ్రాసీ తోటి వెళ్ళాడు, వాడు పోయి చెప్పాడు వాట్ వాజ్ ఆఫర్ అంటే చెప్తాడు ఈదర్ ద సైన్ ఈజ్ ఆన్ ద పేపర్ ఆర్ యువర్ బ్రెయిన్స్ అని. అప్పుడు దాని మొహం త్రూ మొత్తం ఆడియన్స్ కి తెలుస్తుంది వీడు మజాక్ కాదు డాన్ అనేటోడు, వీడు ఒక్కసారి డిసైడ్ ఏంటంటే మ్యాటర్ మినిమం సాల్వ్ అవుతుంది అని. అలాంటి ఒక నారేటివ్ ఉంది చూడు, ఆ నారేటివ్ ఎక్కడొక్కడ వీళ్ళు పెట్టాల్సి ఉండే ఆ బ్రహ్మ క్యారెక్టర్ అట్లా లేవడానికి. సో నా పాయింట్ ఏంటంటే ఈ సటిల్టీస్ అంటాం చూడండి, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం, ఒక నోడ్ కావాలి నీకు ఆడియన్స్ కి, హుక్ కావాలి. ఆడియన్స్ ఆ హుక్ పట్టుకొని ఇది రియలైజ్ అయ్యే వరకు నేను మూవీ చూస్తాను అన్నట్టు. గోస్ట్ లో కూడా అదే మిస్సింగ్, అంటే జనరలీ మన దగ్గర ఈ డ్రామా మూవీస్ లో అది మిస్సింగ్ ఉంటుంది. ఎట్లయితే జాన్ విక్ లో స్టార్టింగ్ లోనే ఆ స్టోరీ వస్తుంది, కుళ్ళ పొడిచంగానే వాడికి ఆ స్టోరీ వచ్చేస్తుంది, రే నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసా అని. అక్కడి నుంచి నువ్వు చూస్తూ ఉంటావు వీడు అసలు నిజంగా అంత సత్తా ఉన్నటోడా అని. అది లేదు మన దగ్గర. మన దగ్గర ఎంతసేపు లాస్ట్ కి ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కోసమే ఆ ఫైట్ ఎందుకు ఉంటుంది, ఆ ఫైట్ ఎందుకు అవ్వాలి, అసలు ఎందుకు వీడి ఇంత తోపు, అంటే నిజంగా వీడు ముందర చెప్పిందంత నిజమేనా, ఇలాంటిది ఏదో ఒక హుక్ ఉండదు, అది లేనే లేదు ఇందులో. దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే కోటి క్యారెక్టర్, సునీల్ క్యారెక్టర్ కోటి, వాడు ఎప్పుడైతే ఆ దండ ఇచ్చిండో అప్పుడే అనుకున్నా వీడి పల్లి. కోటి క్యారెక్టర్ తో ఏమవుతుందంటే బ్రహ్మ చెప్తాడు కోటికి, కోటి నువ్వు ఇక్కడే ఉండు నేను చూసుకుంటా, వాళ్ళు ఎవరో ఎక్విప్మెంట్ పెడుతున్నారు, మెషినరీ పెడుతున్నారు జంగల్లో, కోటి నువ్వు ఇక్కడే ఉండు నేను పోయి చూసుకుంటా అంటాడు. అంటే కోటి క్యూరియాసిటీ పెరుగుతుంది, అరే ఎట్లా నన్ను ఉండిపోయామంటున్నాడు. అప్పుడు దాకా కోటి ఫుల్ బేసిక్ కోటి పని ఏంటంటే అందరికి గ్లేరింగ్ లుక్స్ ఇవ్వడం, అంతే అందరినీ ఫుల్ ఇట్లా గ్లేర్. మొత్తం 20 మంది చూస్తున్నారు మనని, 15 వాళ్ళు మనోళ్ళే. ఇది కోటి అటెండెన్స్ ఇస్తూ ఉండాలి బ్రహ్మానకి. సో కోటి క్యూరియాసిటీలో ఫాలో అవుతాడు, ఫాలో అయ్యి ఒక పాయింట్ లో వైలెన్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో కోటి రియాక్షన్ చూపిస్తారు. ఇమ్మీడియట్ జంప్ కట్ కోటి జయ దగ్గర ఉంటాడు, ఆయన ఇట్లా టెర్రర్ లో చెప్తుంటాడు అసలు బ్రహ్మన్న అంటే మనం అనుకున్నట్టు ఇది కాదు, శివతాండవం చేసి ఆ బిల్డప్ బేసిక్లీ ఆ ఎలివేషన్ సీన్ అది. ఆ రియాక్షన్ ఇచ్చిన దానికి, ఆ ఫైట్ చూపించిన దానికి దేర్ వాజ్ నో జస్టిఫికేషన్. ఎందుకంటే అంత రియాక్షన్ ఇచ్చేసరికి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ ఫైట్ కొంచెం అది క్రియేటివ్ గా కొరియోగ్రాఫ్ చేసి ఎక్స్ట్రా బ్రూటల్ గా చూపిస్తారేమో, సడన్ గా ఎక్కడ లేని అవసరం లేని రూత్లెస్నెస్ తీసుకొస్తాడేమో బ్రహ్మ అక్కడ. అది చూసి కోటి ఇంత షేక్ అయిపోతాడేమో అనుకున్నా. అలా చేస్తున్నా ఇట్ వుడ్ హావ్ మేడ్ సెన్స్. అవసరం లేకుండే. దీనికి మళ్ళీ రియల్ గాడ్ ఫాదర్ తో ప్యారలల్ ఉంది.
రియల్ గాడ్ ఫాదర్ తో ప్యారలల్ ఎక్కడ అంటే ఈ ఇట్లానే ఇంకో మాఫియా వచ్చేసి డాన్ కోర్లియోని టెరిటరీలో డ్రగ్స్ అమ్మడానికి ట్రై చేస్తారు. డాన్ కోర్లియోని బిలీఫ్ ఏంటంటే మనం గ్యాంబ్లింగ్ గీమ్లింగ్ అంతా చేద్దాం గానీ నార్కోటిక్స్ ఇస్ అ డర్టీ బిజినెస్. అది దీంట్లో కూడా కాపీ పెట్టారు. అది లైన్ నార్కోటిక్స్ ఇస్ అ డర్టీ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం నార్కోటిక్స్ లో దిగకూడదు ఎవరు కూడా. కానీ వీళ్ళు వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నారు. సో డాన్ కోర్లియోన్ ఏం చేస్తాడు, లూకా బ్రాసిన్ పంపిస్తాడు డీల్ విత్ దెమ్ అని. అండ్ నాట్ జస్ట్ డీల్ విత్ దెమ్, ప్రైవేట్ మీటింగ్ లో డాన్ కోర్లియోన్ గివ్స్ లూకా బ్రాసి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళని ఎలా చంపాలి. అండ్ ఇది యాక్చువల్లీ బుక్ లో ఉంటుంది. అండ్ బుక్ లో అది ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే డాన్ కోర్లియోన్ ఇన్స్ట్రక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే అది ఓన్లీ లూకా బ్రాసి లాంటి వాడే తట్టుకోగలుగుతాడు అది విని. ఇంకెవడన్నా ఉన్నాడంటే వాడి కల్చర్ షాక్ గుండా చచ్చిపోతాడు అక్కడ. ఇవన్నీ నా వల్ల కాదు. ఈ ముసలోడు ఏంటి నాకు ఇట్లా చెప్తున్నాడు స్పష్టంగా, నువ్వు ఇది చేయి వాడి కాళ్ళతో ఇది చేయి వాడి చేతులతో ఇది చేయని. సో అంత డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ. అంటే డాన్ కోర్లియోని ద గాడ్ ఫాదర్ మైండ్ ఎంత ఆ సిచ్యువేషన్ కి నువ్వు పంచ్ రావాలి, ఇంపాక్ట్ వచ్చి ఎవడు దమ్ము కూడా ధైర్యం కూడా చేయకూడదు అంటే నువ్వు ఇలా చంపాలి వాళ్ళని అని చెప్తున్నాడు చూడు. ఆ రూత్లెస్నెస్ ఈ ఫైట్ లో పెట్టే పొటెన్షియల్ ఉండే ఇక్కడ. నేనేమనుకున్నా తెలుసా యాక్చువల్లీ, కోటి ఇచ్చే రియాక్షన్ కి నేనేమనుకున్నా తెలుసా యాక్చువల్లీ, ఎప్పుడైతే కోటి కూర్చొని ఇట్లా వణుకుతూ ఉంటాడు చూడు, కట్టెళ్ళంగానే వాపసు బ్రహ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజర్స్ ఉంటారు చూడు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఆ విలేజర్స్ వచ్చి చంపుతారు అనుకున్నా నేను. రైట్. అంటే వాడు డెలిగేషన్ బ్రహ్మ పవర్ ఎంత ఉందంటే ఇప్పటివరకు మనం అనుకుంది ఉట్టి సిటీలో ఈ అనాథాశ్రమమే అనుకున్నాము. అట్లా కాదు బాబు, మనం ఊరవతలు కూడా కాలు పెట్టలేము. ఊరు మొత్తం పెరిమీటర్ వేసేసిండు, మనం లాక్ అయిపోయినాం. మనం ఇప్పుడు నేను కూడా తప్పించుకోలేను, నేను అనవసరంగా మీతో చేతులు కలిపాను అన్న భయం వస్తుంది వాడికి. సో ఆ ఊరోళ్ళది కూడా వాడిని ఇన్వాల్వ్ చేసి వాడిని చంపిస్తాడు అనుకున్నా. రైట్. ఊరోడిని తీసుకెళ్ళిండు కూడా. అవును. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు వీడు జస్ట్ క్లీనప్ క్రూ అయిపోయారు వాళ్ళు క్లీనప్ క్రూ అయిపోయారు. సో అక్కడే నాకు అనిపించింది, అరే యాక్చువల్లీ పవర్ డైల్యూట్ అయిపోయింది. అంటే ఇక అంతా ఈయననే చేసుకుంటూ కూర్చుంటాడా, బ్రహ్మనే కొట్టడం చంపడం అంతా. నువ్వు ఎక్కడ ఒక మనిషి పవర్ సత్తా ఎట్లా చూపిస్తావు అంటే వాడి కింద ఎంతమంది ఉన్నారని, అండ్ ఎక్కడెక్కడ వరకు వాడి మనుషులు ఉన్నారని. దీంట్లో రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి ఈ మూవీకి వీక్నెస్. బోగస్ యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాం. అంతే. నువ్వు దాని స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. 2 పాయింట్స్ వస్తాయంటేనే మన ఆడియన్స్ అర్థం చేసుకుంటారు ఇవి ఇంపార్టెంట్, వినాలి, మనం బుక్ లో రాసుకోవాలి. కానీ మన ఆడియన్స్ కూడా మళ్ళీ అట్లా సబ్ కాన్షియస్ గా గుర్తు చేస్తున్నారు అనమాట. ఇది ఇంపార్టెంట్. మన ఆడియన్స్ పావ్లోవియన్ ట్రిగర్స్ అంటారు. మన ఆడియన్స్ లో బిహేవియర్ చూడు, వాళ్ళు ఎంచుకునే ఫేవరెట్ మూవీ రివ్యూస్ చూడు. ఎవ్వరు కూడా మాకు ఖైదీ రివ్యూ నచ్చింది, మాకు ఖిలాడి రివ్యూ నచ్చింది, మాకు గోస్ట్ రివ్యూ నచ్చింది అంటలేరు. వాళ్ళు మంచి మూవీలు, దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్. రైట్. అందుకనే కదా అసలు మీరు వేసుకోవట్లేదు. కానీ 2 పాయింట్లు చెప్పు. ఒక పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పిన దాంట్లో నీ ప్రొటాగనిస్ట్ వచ్చి ఈస్ అ కింగ్ మేకర్, గాడ్ ఫాదర్. కింగ్ మేకర్, గాడ్ ఫాదర్ అంటే బిహైండ్ ద సీన్స్, డెలిగేషన్, మేనేజ్మెంట్. కరెక్ట్. సో అలాంటి క్యారెక్టర్ తీసుకొని సొంతంగా పోయి కొట్టే అవసరం ఉండకూడదు ఈ క్యారెక్టర్ కి. సొంతంగా ఫైట్ పేరుతోటే పని జరిగిపోవాలి అంతే. నువ్వు చెప్పినట్టే ఆ విలేజర్స్ చేయాలి. అండ్ గాడ్ ఫాదర్ డాన్ కోర్లియోని ఎట్లాగైతే లూకా బ్రాసీకి స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో సేమ్ థింగ్ ఇక్కడ ప్యారలైజ్ చేయాల్సి ఉండే అసలు. బికాస్ దిస్ ఇస్ అ కింగ్ మేకర్. కింగ్ మేకర్స్ అంటే వాళ్ళు దే డోంట్ వాంట్ గెట్ దేర్ హ్యాండ్స్ డర్టీ. కింగ్ మేకర్ అంతా వెనక నుంచి అట్లా సప్ అని చేపిస్తుంటారు అట్లా. అదొకటి. ఇంకోటి నువ్వు పెరిమీటర్ వేసాడో అని చెప్పావు కదా, ఇట్లా దానికి ఆల్రెడీ ఒక ప్యారలల్ ఉండే, దానికి ఈ ఫోర్ షాడోయింగ్ గా వాడుండొచ్చు. జే వర్మని ఎట్లా అయితే తీసుకెళ్తాడో డాన్ కి, అప్పుడు ఆ స్లమ్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడు, ఓవర్ హెడ్ షాట్ తో కూడా చూపిస్తాడు. ఈ గుండా ఎట్లా మేనేజ్ చేస్తున్నాడంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాడు మనుషులే, వీళ్ళెవరో కాన్కిస్ వాళ్ళు కాదు, ఊరోళ్ళు కాదు, మొత్తం వాడు మనుషులే, ఫ్యామిలీస్ తో పాటు ఉంటున్నారు. నీకు జంప్ జిల్లాని లోపల ఉంటుంది చూడు మ్యాటర్, అది నువ్వు ఎంత లోపలికి వెళ్తూ కొద్దీ నీకు ఇంకా నీకు బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. అది ఒక ఫోర్ షాడోయింగ్ లాగా వాడచ్చు. దట్ ఎగ్జాక్ట్ గాడ్ ఫాదర్ ఆల్సో ఆపరేట్స్ ఇన్ ద సేమ్ వే. నువ్వు ఏదైతే స్కెచ్ చేయబోయినావో గాడ్ ఫాదర్ ఆ స్కెచ్ ఎప్పుడో వేసాడు అన్న అట్లా చూపించుండొచ్చు. అదే కాకుండా ఎమ్మెల్యేలను కొనేసుకొని ఆ ఎమ్మెల్యేలు అందరు చేతులు ఎత్తడము, అది ఇది, అందరు దొరికిపోండి అనగానే అందరు 40 మంది లేచి కూర్చోవడం. అంటే ఎట్లా అంటే నాకు ఒక పాయింట్ లో జై కూడా ఇక అంటాను, నేను కూడా బ్రహ్మ మనిషిని అంటాడేమో అనిపించింది నాకు. నాకు నిజం చెప్తున్నా బోగస్, నేను ఏదో ఒక పాయింట్ లో జై ఇట్లా వర్మ వైపు తిరిగి బాగా గట్టిగా నవ్వి, అరే పిచ్చోడా ఇదంతా స్కెచ్ నీ పైన రా, నా పైన అనుకున్నావా, నేను కూడా బ్రహ్మ అల్లుండేరా అది అంటాను అనుకున్నా.
ఎన్ని డబుల్ క్రాసింగ్స్ ఉండే అంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టు టూ అంటే మెనీ డబుల్ ఇష్టం క్రాసింగ్స్ ఇక నీకు హద్దు లేదు. అంతే. నువ్వు మూన్కి వెళ్ళినావు అనుకో, మూన్ లో కూడా బ్రహ్మ వస్తాడు ఇట్లా. నాకు కోటి క్యారెక్టర్ తో చాలా ప్రాబ్లం అండి. అందుకనే కోటికి బ్రహ్మ బిట్రే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కోటికి ఆ అమ్మాయి నా భార్య అని వాడి భార్యని అది దాచాల్సిన అవసరం ఏమొచ్చింది బ్రహ్మ దగ్గర? బ్రహ్మ ఏమన్నా అబ్జెక్ట్ చేస్తాడా? నా పిల్ల నా గ్యాంగ్ లో అందరూ బ్యాచులర్స్ ఉండాలి, నాతో పనిచేసే వాళ్ళు ఎవరికి పెళ్లి కాకూడదు, అట్లా ఏమైనా క్లాజ్ పెట్టలే కదా. లేదు. సో అన్న బ్రహ్మన్న నాకు నచ్చింది అమ్మాయి, పెళ్లి చేసుకున్నా, నా భార్య కొడుకున్నాడు అంటే బెస్ట్ శుభం అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆ ఆశ్రమంలో ఒక రూమ్ ఇచ్చేస్తాడు, ఇది మీ రూమ్ వాడుకోండి అని, ఇది మీ ఇల్లు అని చెప్పి. దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం లేదు. పైసలు అవసరం, డబుల్ క్రాస్ చేయాల్సిన అవసరం. ఆ పైసలు ఏమైనా బ్రహ్మ తక్కువ ఇస్తాడు అడిగితే? అసలు అడిగినావా? అదే అడగని అమ్మ కూడా ముద్ద పెట్టదు అన్నాడు. అదే. అలాంటప్పుడు బ్రహ్మ నన్ను అడిగినావా నువ్వు పోయి? సో ఆ కోటి క్యారెక్టర్ మోటివేషన్ సునీల్ది అసలు జస్టిఫైడ్ అనిపించలేదు అసలు. అవును, చాలా ఫోర్స్ ఫెడ్ అనిపించింది ఆ ప్లాట్ లోకి. అవును, అదొకటి ఇంకో వీక్ పాయింట్ ఉండే. అండ్ నాకు అది కూడా నవ్వొచ్చింది. అంత మంది గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన బ్రహ్మ వాడు సొంత రైట్ హ్యాండ్ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదట. ఏమన్నా చెప్పు. నాకు మొత్తం స్టోరీలో అర్థం కాదు ఏంటంటే, వాట్స్ ద మ్యాటర్ విత్ బ్రహ్మన్న, హూ ఇస్ హి? అసలు ఆ బెంజ్ ఎట్లా వచ్చింది? ఆ తుప్పు పట్టిన బెంజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వాడు సరే పాపులారిటీ పెంచుకున్నాడు, ఒక అనాథాశ్రమం నడిపించి పెంచుకున్నా, ఆ పాపులారిటీ కూడా ఎలా వచ్చిందో ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. సో నీకు ఆ క్యారెక్టర్ ఏదైతే సత్తా ఉందో, ఆ బ్రహ్మన్న క్యారెక్టర్ ఆ ఊపు ఏదైతే ఉందో, ఆ ఊపు ఎక్కడ ఫీల్ కాలే నాకు. అదంతా ఆఫ్టర్ ఎఫెక్ట్ లాగా, మందు తాగింది అది తేన్పు వస్తుంది చూడు, అట్లా ఉన్నది అది. ఆ తేన్పుల వాసన చూసుకొని అర్థం చేసుకోవాలి ఏ మందు తాగారు, ఎంత తాగాడు, ఎన్ని పెగ్గులు తాగాడని. ఆ సినిమా చూస్తుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనిపించింది అంటే, ఈ స్లో మోషన్ నడకలు చూస్తే మీరు కన్విన్స్ అయిపోవాలి ఈ బ్రహ్మన్న ఫుల్ సీన్ ఉంది. స్లో మోషన్ నడకలు, ఇంకా కోటి, ఇంకా వాడు ఇంకోటి ఉంటాడు, చూపులు కలిసిన సుభవేళ అవుతుంటుంది వాళ్ళిద్దరికి. వాళ్ళ ఐ కాంటాక్ట్స్ లో మనం అర్థం చేసుకోవాలి, ఓహో ఇదంతా అవుతుందా మీకు అని. సో ఫుల్ పంచ్ సీన్స్, ఇంపాక్ట్ సీన్స్ వితౌట్ జస్టిఫికేషన్, వితౌట్ రీజన్. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు చూడండి. There is no cause, only there effect. is no cause. ఎంత కాజ్ లేదంటే ఆల్మోస్ట్ లీగల్ టర్మ్స్ లో ఈ సినిమాకి షో కాజ్ నోటీస్ ఇవ్వచ్చు అసలు. లైక్ లిటరల్లీ షో మీ ద కాజ్, సుప్రీం కోర్టుకి తీసుకెళ్లొచ్చు. ఇంత మీరు పంచ్ ఇస్తున్నారు, ఇంత డ్రామా క్రియేట్ చేస్తున్నారు, దేని వల్ల? ఏడికెళ్ళి వచ్చింది? ఇదిగో న్యూటన్ అన్నాడు ఏమని, ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. రియాక్షన్ ఓకే, యాక్షన్ ఏదిరా? ఎగ్జాక్ట్లీ, ఏదిరా యాక్షన్? ఏం యాక్షన్ చేసిండ్రా? వేర్ ఇస్ ది యాక్షన్? వేర్ ఇస్ ది యాక్షన్? షో కాజ్. ఇదంతా పక్కన పెట్టేసి జై పోయి ఊరికనే మొలస్ చేస్తుంటాడు చూడు. అవును, చెల్లెల్ని బై. అదొకటి. ఎందుకు నీకు ఏం అవసరం వచ్చిందిరా చెల్లెలతోటి? అది జస్ట్ రీఇన్ఫోర్స్ ఈ నెగటివ్ క్యారెక్టర్. ఎందుకు మంచి పనికిరాడు, చెడ్డోడు, అసలు చాలా గలీజోడు. అంత గలీజోడు అంటే ఆల్రెడీ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే, ఇక్కడ బ్రహ్మన్న కూడా అన్ని పనులు చేస్తున్నాడు. అవును, స్మగ్లింగ్, గోల్డ్, డైమండ్ స్మగ్లింగ్, యు నేమ్ ఇట్, వి హావ్ ఇట్. డైమండ్ స్మగ్లింగ్ అంటే అది ఎడ దాకా పోతుంది? బ్లడ్ డైమండ్స్ దాకా పోతుంది. ఆఫ్రికాలో కూడా ఉన్నారు కాంటాక్ట్. అదేం పెద్ద ఇట్లా గాడ్ ఫాదర్ లాగా గ్యాంబ్లింగ్ లాగా కాదు. గాడ్ ఫాదర్ అంటే ద గాడ్ ఫాదర్ సినిమాలో, ద బుక్ గాడ్ ఫాదర్ అని చెప్పారు సినిమా అండ్ ద బుక్ లో, డాన్ కొర్లియోనీకి ఒక ఫీలింగ్ ఉంటది, మనం నార్కోటిక్స్ లాంటి నీచ పనులు చేయము, అందుకనే మనం కొంచెం బెటర్, మనం జస్ట్ గ్యాంబ్లింగ్ చేస్తాము అని ఒక సెన్స్ ఆఫ్ సరిదిద్దుకుంటూ ఉంటాడు. మనం అందుకనే బెటర్ అని ఒక ఫీలింగ్ ఉంటది. అదే వరల్డ్ లో వేరే వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారంటే, ఓకే నువ్వు అది చేయకపోయినా నువ్వు ఈ లంగా పనులు అయితే చేస్తున్నావు నువ్వు, సో నీకు ఏ అర్హత లేదు, నువ్వు కూడా క్రిమినల్ అని ట్రీట్ చేస్తుంటావు. ఈ గాడ్ ఫాదర్ సినిమా వరల్డ్ లో బ్రహ్మన్నకి ఎక్కడ లేని ఇది అంటే, నువ్వు జస్ట్ గ్యాంబ్లింగ్ చేస్తున్నావు అంటే ఒప్పుకుంటా, కానీ నువ్వు నువ్వు డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నావు, దుబాయ్ లోకి వెళ్ళి ఇదంతా చేస్తున్నావు. ఇదంతా చేసి వచ్చేసి మీడియా వాళ్ళకి వచ్చి లెక్చర్ ఇస్తాడా? మీరు మీడియా వాళ్ళు ఇప్పటి నుంచైనా మీరు నిజాయితీగా చేయాలి. మీకేంటి, మీకు నిజాయితీగా చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, అప్పు ఉంది, వాడు టిపికల్ మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లం చెప్తాడు, ఈఎంఐ ఉంది, మార్గదర్శి చిట్ ఫండ్ ఉంది, ఇవన్నీ చెప్తాడు. అన్నీ అంతే కదా. ఇప్పుడు యూపీఐ, గూగుల్ పే చాలా, ఇంకా కావాలా? అదే 45 crores అంటాడు. అంటే నేనేమనుకున్నా, ఇప్పుడు నీకు దీనివల్లనే కదా నీ క్యారెక్టర్ అంతా నువ్వు కాంప్రమైజ్ చేసుకున్నావు, నీకు నేను 45 crores ఇస్తున్నా, ఇప్పుడు నుంచే నా నిజాయితీగా పనిచేయ అంటాడేమో అనుకున్నా. అనింది అది కాదు డైలాగ్. ఇప్పుడు నువ్వు నీ ఎడిటోరియల్ డెసిషన్ అంతా సత్యప్రియది, ఆమె లేపు
ఫస్ట్ ఏమో మీడియా మీద లెక్చర్ ఇచ్చి మీరు మీడియా వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు అలా ఎందుకు చేస్తారు అని చెప్పేసి తర్వాత లెక్చర్ వదిలేసి లంచం ఇచ్చి లీగల్ మాట్లాడిండు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాట్లాడిండు, కాన్స్టిట్యూషన్ వాడు ఒక లాజికల్ పాయింట్ చెప్పిండు. 3 పిల్లర్లే సంకనాకపోతే ఒక్క పిల్లర్ పైన ఎట్లా నుంచుతుంది అంటే మమ్మల్ని అనడం న్యాయమా అంటే ఎట్లా అంటే నువ్వు ఇంట్లోకి రాగానే ఎవరో కూర్చుంటారు అక్కడ ఇమ్మీడియట్ గా వాళ్ళతో డిబేట్ స్టార్ట్ చేస్తారు ఇట్లా టెల్ మీ బ్రో యూ కానీ అది బ్రహ్మానందం నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్. కానీ నాకు అక్కడే కొంచెం తేడా అనిపించింది. యా ఎట్లా అంటే కానీ ఆ 4 స్తంభమే మీడియా అది అని చెప్తాడు కదా, 4th పిల్లర్ మీడియా, మీ పనే ఈ 3 స్తంభాలు ఎప్పుడైతే ఇవి పడిపోయినప్పుడే మీరున్నదే అందుకు అది అని చెప్తాడు చూడు. అంటే హూ ఆర్ యురా? నా క్వశ్చన్ ఏంటంటే చెప్పి ఓ నువ్వు నిజాయితీగా ఉండకపోవడం నీ అప్పులే కదా 45 crores. ఇప్పుడు నిజాయితీగా చేస్తావు అట్లా కాదు, ఇప్పుడు నీ ఎడిటోరియల్ డెసిషన్స్ అంతా సత్యప్రియ. అది సో నీ ఛానల్ ముందు నువ్వు జయ ఉండేవాడివి, ఇప్పుడు నేను నీకు లంచం ఇచ్చా, నువ్వు ఇప్పుడు సత్యప్రియ పొలిటికల్ పార్టీ మొత్తం సపోర్ట్ చేయాలి, నిజాయితీగా ఉండు, ఓకే స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై. ఇదంతా వదిలేసే. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది ఏ ఊరు భయా, ఒకటే ఛానల్ ఉన్నది న్యూస్ కాదు, వద్దొద్దన్నా కానీ 20 న్యూస్ ఛానల్ ఉన్నాయి ప్రతి పుట్టలో కుట్టలో అన్నిట్లా. అవును, అలాంటిది ఈ ఊర్లో ఒకటే న్యూస్ ఛానల్ ఉన్నది, అందరూ అదే ఒక్కటే చూస్తారు న్యూస్ ఛానల్. అంతే, ఆ ఒక్క న్యూస్ ఛానల్ సెట్ చేసినావు అంటే లైఫ్ నీ సెట్ స్టార్ట్ అయిపోయినావు నువ్వు. అంతే అంతే. హౌరా ఇది BBC లాగా ఎట్లా ఊర్లో ఎట్లా లాజిక్ వెతుకుతున్నాం అంటే ఇది ప్యూర్లీ కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు నాకు ఫీలింగ్ వస్తే నేను ఇంత లాజిక్ వెతకను, కానీ ఆ సినిమా చూస్తే నాకు ప్యూర్లీ కమర్షియల్. నేను ఏం వెతుకుతున్నా అంటే లాజిక్ వెతుకుతలేదు, నేను కొంచెం ప్రిమైస్ వెతుకుతున్నా. అంటే ఈ బ్రహ్మ అనేది సత్తా ఎందుకున్నదంతా నాకు అది చెప్పేసింది అంతా, నువ్వు ఏమైనా చూస్తా. నువ్వు అది చెప్పకుండా మిగతా మూవీ చూపిస్తే ఎందుకు వాడు వచ్చిండు మసూంపై, అది బీయింగ్ వర్జిన్ బీయింగ్ మాసూమ్ ఎందుకు వచ్చాడు మాసూంపై పై జస్ట్ ఇట్లా స్లో మోషన్ చూడండి, ఇప్పుడు చుట్టుపక్కల జనాలు ఎంత రియాక్ట్ అవుతున్నారు చూడండి, ఎంత దండం పెడుతున్నారు చూడండి, దాంతో మీరు కన్విన్స్ అయిపోండి అంటే అట్లా కాదు, అట్లా కష్టం. నాకు కొంచెమైనా చూపి బై ఏమంటే ఏం చేసిండు, వీళ్ళకి ఏమైనా పంచదార ఇచ్చిండా, బియ్యం ఇచ్చిండా, ఇల్లులు కట్టిపించిండా, అంటే 6 ఏళ్లలో అట్లే నువ్వు పోనీ ఇవి ఏం చెప్పకుండా ఉన్నావు అంటే సరే వదిలేస్తా నేను. అదే నువ్వు కెలికినావు నన్నే, 20 ఏళ్ల వరకు గాయబున్నాడు మనిషి, 6 ఏళ్ళు ఇంత పాపులారిటీ అనగానే అవును ఎందుకు వచ్చింది పాపులారిటీ. ఐ ఆల్సో హ్యావ్ క్వశ్చన్స్ రా, ఐ యామ్ ఆల్సో ఇన్ ద సేమ్ బోట్ యాజ్ మురళీ వర్మ. అంతే, మురళీ వర్మ కాదు వర్మ అంకుల్. నా కళ్ళు కూడా ఇట్లా అయినాయి, ఎందుకు ఆ వర్మ అంకుల్ ఎప్పుడు ఇట్లా క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడు, నాది కూడా అట్లా అయిపోయినా నేను. కనీసం ఆచార్యలో చీకట్లో ఎవరు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అట్లా ఆ మిస్టరీనే ఉండే, కానీ ఇక్కడ అది కాదు, నో మిస్టరీ, నో జీరో, జస్ట్ పంచ్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, అంటే టేక్ ఇట్ అండ్ గో. ఇదంతా వోక్ కల్చర్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్లీ, అదొక చాలా మంచి పాయింట్. ఎందుకంటే వోక్ కల్చర్ సినిమాలు ఎట్లయితే తీస్తున్నారో, ఇదిగో ఇది సూపర్ హీరో అయిపోయింది నమ్మేయండి, ఇది తోపు అందరికంటే నమ్మేయండి అని తీస్తున్నారు కదా మార్వెల్ దాంట్లో. ఇది కూడా అట్లనే అయిపోయింది, అట్లనే చేశారు, నో కాజ్ ఓన్లీ ఎఫెక్ట్. ఇట్ ఈస్ ఇది ఒక ఏమంటారు, ఇది ఒక క్యాన్సర్. స్టోరీలు ఇట్లా రాయొద్దు, ఇట్లా చూపియద్దు. అండ్ నా ప్రాబ్లం ఏంటంటే మంచి యాక్టర్లతో ఇట్లా చేయొద్దు, అది వేరే రేంజ్. మంచి యాక్టర్లో ఇట్లా చేయొద్దు, నాకు అక్కడ ఒళ్ళు మండుతుంది. ఇంత మంచి క్యాస్ట్ ఉన్నది నీకు, అండ్ ప్రతి యాక్టర్ జై క్యారెక్టర్ తీసుకో, ఇంకా మనం ఆ డెప్త్కి వెళ్ళలే కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నాకైతే వీప్ పైన హీట్ బాల్స్ వచ్చినవి. ఏం చేస్తున్నాడు ఈ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ తోటని, వాడు టీవీ సీరియల్ లిటరలీ వాడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత బ్రహ్మాండంగా చేసిండంటే, వాడు జస్ట్ ఆ టీవీ సీరియల్ ఎందుకు చూపించిందంటే లాస్ట్కి ఆ అమ్మాయి దొరుకుతుంది వాడికి. వాడిది ఒక క్లోజర్ ఏంటంటే వాడి లవ్ స్టోరీ కంప్లీట్ అయింది. మళ్ళీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ డీజీపీ కూడా కాదు, ఐజీ కూడా కాదు, వాడు ఎస్ఐనో సిఐ హోమ్ మినిస్టర్ తో అరే తురే అని మాట్లాడుతున్నాడు. ఏ ఊరు భయ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ తగ్గిపోతుంది మూవీ బై మూవీ. నాకు చాలా బాధగా ఉన్నది. ఈ మధ్య పోలీసు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు. నేను లైసెన్స్ లేకుండా పట్టుకుంటే బండిది పక్కన పెట్టు, కీజ్ అవేం లేవు,
రసీద్ చింపిస్తుండ్రు, పోయి కట్టుకో బాబు, 2 సార్లు పట్టుకోపోయినా అంటే అది వేరే విషయం అని చెప్పేస్తుండ్రు. అంతే. ఎంత మంచోళ్ళు అయిపోయిన పోలీసు వాళ్ళు. అలా అసలు పోలీసు వాళ్ళని పట్టుకొని నువ్వు వీళ్ళకి టీవీ సీరియల్ చూపిస్తా, పోయిన గోస్ట్ లో ఏముండే, గోస్ట్ లో కదా దానికంటే ముందర మన దొంగలున్నారు జాగ్రత్త, వాటర్ ఇవ్వండి సార్ ప్లీజ్ తప్పకండి, ఇది నెగోసియేషన్ ఎక్స్పర్ట్ మళ్ళీ వాడు. ఏమవుతుంది ఇక్కడ, ఏముంది, వాట్ ఈస్ టాలీవుడ్ కి పోలీసు వాళ్ళు అగేన్స్ట్ ఏమున్నది? చాలా మందితో అగేన్స్ట్ ఉంది ఇప్పుడు అసలు. ఎట్లా వాడు ఏం చేయలేదు మొత్తం. వాడు ఇంకా హైలైట్, వీడు సత్య దగ్గరికి వెళ్తాడా, నా దగ్గర మొత్తం ఉన్నది ఫోన్ లో అని చెప్తాడా, చెప్పిన తర్వాత సత్య పోయి అన్నకి చెప్తాది, అన్నయ్య అని చెప్పి ఎక్కడ లేని ప్రేమ వస్తుంది కదా. రాఖీ కట్టలేదు 30 ఏళ్ళకి వెళ్ళి కానీ సడన్ గా ఫోన్ చేయగానే అమ్మ చెప్పమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు కదా. గోస్ట్ లో కూడా అంతే కదా, అవసరం రాగానే అప్పుడు గుర్తుకొస్తుంది. అది గోస్ట్ వదిలేసేవా నువ్వు, నీకు PTSD వచ్చేసి అట్లా నీకు. వీడు పోయి చెప్పంగానే వాడు ఏం అనలే పాపం పోలీస్ ఇన్స్పెక్టర్, ఇది అక్కర్లేదంతా బడా చెడాకే చెప్పింది అన్నకి. అమ్మాయి టిపికల్ అమ్మాయిలు ఎట్లుంటారు, ఉన్నది అయినది పిసరా అంతా చెప్పింది కొసరా అంతా అని ఉంటుంటారు. అది చెప్పంగానే బ్రహ్మన్న ఇక ఫుల్ ఫీల్ అయిపోయి అయ్యో బ్రహ్మ నాకు తెలియదు అన్నట్టు. మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్, అరే నీకు ఊరంతా ఏం జరుగుతుందో తెలుసు, నీకు సొంత చెల్లెలతో ఏం జరుగుతుందో తెలియట్లేదా? ఊరంతా ఏం జరుగుతుందో తెలుసు, కానీ మళ్ళీ జయ గత 4 ఏళ్లగా ఎమ్మెల్యేస్ తో కరప్ట్ గేమ్ ఆడిపిస్తున్నారు. అది బ్రహ్మన్నకు తెలీదా, పిఆర్కే తెలీదా, ఎవరికి తెలియదు. ఆ మెయిన్ హెడ్ ఆఫ్ ద పార్టీకి అసలు నాకు అది కూడా అస్సలు కన్విన్సింగ్ అనిపించలే. ఈయన కెరియర్ పాలిటీషియన్ ఉండి పిఆర్కే ఎవరైతే చనిపోతారో ఇలాంటి వాళ్ళని జుజ్జుబి పట్టుకొని ఏరు పారేస్తారు బయటికి. అంతా నిజాయితీగా జనాల కోసం తిరుగుతున్నా అంటే నీ పార్టీలో ఎన్ని లంగా పనులు జరుగుతున్నా నీకు తెలీదా? నువ్వు అక్కడ బ్రహ్మన్న దగ్గర పైసలు తీసుకుంటున్నావు, M&M ఫండ్స్ అని ఏదో పెద్ద. నేను ఆ ఊర్లో ఓటు కూడా వేస్తలేను, నాకు తెలుసు ఏమవుతుంది. నువ్వు ఆ పైసలన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అదంతా నీకు అవసరం లేదా? అన్ని జరుగుతుంటాయి కానీ ధృతరాష్ట్రుడు లాగా ఇట్లా నిజాయితీగా అదే అంటే ఏంది ఇప్పుడు మా చీర ఇప్పుడు ఏం కదా. ఇవన్నీ లూప్ హోల్స్, ఇవన్నీ బొక్కలు. ఇట్ ఈస్ అ హోల్ హోల్స్, ఇట్స్ బిగ్ హోల్, బ్లాక్ హోల్ నిజంగా. ఇవన్నీ నాకు నచ్చలే, ఎందుకంటే వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడు, వాడి అనన్రా అన్నమాట ఏమనేసిండంట అక్కడ ఆ ఇన్స్పెక్టర్ పాపం. వాడు ఏమన్నాడు, జర్రా అరే చూడు నా దగ్గర మ్యాటర్ ఉన్నది, మనం మాట్లాడుకుందాం అన్నాడు అంతే. దానికి అన్నయ్య ఇంకొక విషయం అని చెప్పి మొత్తం చెప్తే వాడు కళ్ళద్దాలు తీసి దాన్ని పిండి పిసికి కొత్త కళ్ళద్దాలు తెచ్చుకొని మళ్ళీ అవేసుకొని నేను చూసుకుంటాను అని చెప్పి దానికి నువ్వు కారుకి పో 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 పో. అదొక్కటే నాకు రియలిస్టిక్ అనిపించింది. ఏ అన్నా కూడా బోగస్. చెల్లెలతో ఎక్కువసేపు మాట్లాడలేడు. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి, ఒక అన్న చెల్లెలు ఫోన్ చేసింది అనుకో, నన్ను ఇక్కడ దింపు అక్కడ దింపు నాకు రీఛార్జ్ చేయి అది ఇది అని, సరే చేస్తా పెట్టే ఫోన్ అంటాడు. అదొక్కటే రియలిస్టిక్ అనిపించింది. ఎక్కువ వినలే బ్రహ్మన్న, కొంత 5 నిమిషాలు మాట్లాడి సరే నువ్వు పద నేను చూసుకుంటా, నువ్వు పో నేను ఏదో ఒకటి చేస్తలే నువ్వు పో అని ఏదైతే ఆ రియాక్షన్ ఇచ్చింది చూడు, అదొకటి రియలిస్టిక్ అనిపించింది. కానీ అందులో కూడా నాకు ప్రాబ్లం ఉండే, పెద్ద ప్రాబ్లం. నీకు చెల్లెలు లేదు కదా, నీకు తెలియదు ఈ ప్రాబ్లం. అది కాదు ప్రాబ్లం ఏంటంటే బ్రహ్మ క్యారెక్టర్ కి నార్త్ స్టార్ పిఆర్కే. అసలు మా నాన్న అసలు నా లైఫ్ లో అంతా పిఆర్కే, మొత్తం పిఆర్కే కోసమే చేస్తుంటాడు ఏం చేసిన. అసలైన మ్యాటర్ జయ పిఆర్కేని చంపాడు ఆ బ్రెథలైజర్ దాంట్లో పాయిజన్ కలిపి. ఆ విషయము చెప్పకుండా స్పెసిఫిక్ గా ఇంకో విషయం ఉంది నీకు చెప్తానని స్పష్టంగా ఈ విషయం చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య, కానీ సత్యకి తెలియదు కదా. సత్యకి తెలుసు, ఎందుకంటే జయ అప్పటిదాకా కన్ఫ్యూజ్ చేస్తాడు కదా. అసలు సత్యకి తెలియకుండా కూడా జయ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. సత్య అడుగుతుంది నువ్వు జాన్వి ఏమైనా అంటే అదే కన్ఫ్యూజ్ చేయకుండా మీ అయ్యను కూడా చంపింది నేనే. సో బ్రహ్మ క్యారెక్టర్ కి ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద మూవీకి నార్త్ స్టార్ ఉన్న పిఆర్కే ఎలా చచ్చాడు, ఎలా ఇమాజిన్ ఆ క్యారెక్టర్ కి ఆ రియాక్షన్ ఇచ్చే స్కోప్ అసలు కట్ చేసినారేమో. ఎందుకంటే లాస్ట్ కి బ్రహ్మకి ఎట్లా తెలుస్తుంది వీడే చంపిడని? అదే కదా, అది లేకుండే అసలు. ఆ సెగ్మెంట్ లేపేసిందంటవా? లేపేశారు. మనకని ఇవ్వాల్సి ఉండే ఎడిటింగ్ కరెక్ట్ చేస్తుండే ఆర్డర్ లా. సో ఆ ప్రొటాగనిస్ట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు, రియాక్ట్ అయ్యే ఛాన్స్, ఆ డిస్కవర్ చేసే ఛాన్స్. ఓ షిట్ మా నాన్నని వీడా చంపింది, ఇట్లా చంపాడా, మొత్తం లేకుండే అసలు. అదంతా స్కిప్ చేసేసి మొంటాజ్ లో అన్న బై ద వే ఇంకో విషయం ఉంది, వీడొచ్చి నన్ను ఇట్లా కెలుగుతున్నాడు. ఇస్ దాట్ ద థింగ్ దట్ యూ హావ్ టు, ఐ మీన్ పిఆర్కే అనేది హీస్ బోత్ యువర్ డాడ్.
నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అంటే చాలా హర్ట్ అయినా, చాలా హర్ట్ అయినా. నువ్వు ఇంత ఫాస్ట్ గా ఇంగ్లీష్ లో జంప్ అయినావు అంటే చాలా హర్ట్ అయినట్టు. ఎంత లాజికల్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది అంటే ఆ క్యారెక్టర్. లాజికల్, నువ్వు మళ్ళీ లాజికల్ అంటున్నావు. ఇట్ ఈస్ అ ప్రిమైస్ ఇన్కన్సిస్టెన్సీ. ప్రిమైస్ తప్పు ఉన్నది. నేను ఇది ఎన్నిసార్లు చెప్పాలో నా వల్ల అవుతలే, నేను జైలాగా అరవాల్సి వస్తుంది ఊరికూరికే. ఎందుకంటే అరే నాకు ఎవరైనా చెప్పండి రా, ఎందుకున్నది ఇంత పవర్ బ్రహ్మన్నకి, ఏం బీకిండని ఇంత పవర్ వచ్చింది, అది వదిలేసే పోని. సరే జైకి ఎట్లొచ్చింది ఇంత పవర్, అది ఎట్లొచ్చింది జైకి ఇంత పవర్? ఇప్పుడు నువ్వు జయ మీదకి వస్తే హీరో విలన్ డైనామిక్ ఎట్లుంటది అంటే, హీరో సత్తా ఉండాలి. అది హీరో ఆల్మోస్ట్ ఆ సీన్ లోకి ఎంటర్ అవుతుంటాడు, విలన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంటాడు. అవును, విలన్ కి అంత మ్యాటర్ గేమ్ మొత్తం ఆడిస్తుంటాడు విలన్. అవును, హీరో ఎలా ఇంత పవర్ఫుల్ విలన్ కి అగేన్స్ట్ గా పోయి హీరో ఎలా గెలుస్తాడు అనేది జనరల్ హీరో విలన్ స్టోరీ ఉంటది. అవును, ఈ సినిమాలో హీరో ఎలా చేస్తున్నాడు విలన్, హీరో మొత్తం గేమ్ ఆడిస్తుంటాడు, విలన్ కష్టపడి ఇట్లా వస్తుంటాడు సొంతంగా, నా బలంతో నేను ఎట్లా పైకి వస్తున్నా అనేది మొత్తం రివర్స్ అయిపోయింది ఇట్లా. అదే కాదు, హీరో విలన్ కి కూడా ఇస్తున్నాడు ఇట్లా, నువ్వు ఇట్లా ఆడు అట్లా ఆడు. వాడు ఉట్టి విలన్ చుట్టూ నడిపించడం కాదు, విలన్ కూడా వాడే నడిపిస్తున్నాడు. ఇంకా ఎంత దాకా వచ్చిందంటే విలన్ ట్రంప్ కార్డ్ ఎవరు, ఆ లుకాస్ ఆ వాడు కూడా బ్రహ్మాన్ చూడగానే హీఈస్ బాస్ అంటాడు, హీఈస్ ద బాసెస్ ఆఫ్ ద బాస్. ఇంకా ఏమైపోలేడు వీడు, ట్రంప్ కార్డు నా వెనక ఇంత పెద్ద డాన్ ఉన్నాడు అనగానే ఆ డాన్ వచ్చే హీరోని అరే నా బాస్ ఈ మనిషి అంటే ఇంకా జయది ఏముంది ఆడ అసలు. నాకు ఇంకోటి అర్థం కాలేదు, హౌ ఇస్ హీ విలన్, హౌ ఇస్ నువ్వు ఈ పాయింట్ అనగా నాకు ఇంకోటి స్ట్రైక్ అయింది. పాపం అంటే ఆ ముందర గుండాలు చచ్చిన వాళ్ళు వేస్ట్ గా చచ్చిందంటవా? ఆబ్వియస్లీ పాపం కదా, ఉట్టి పుణ్యాన్ని చచ్చిండ్రు. వాడు వీడి గుండాలు, వాడు లూకస్ గుండాలే కదా, అంతే. వాడు ఆ అహ్మద్ భాయ్ గుండాలే కదా వాళ్ళంతా. మరి ఎందుకు చంపిండ్రు? అరే అహ్మద్ భాయ్ కో బులా పతా చల్తా తెరుకో భాయ్ కాను అంటే అయిపోయి ఉండేది కదా. అంతెందుకు బ్రో, ఈ లూకస్ గాడు ఓవర్సీస్ వాడు స్టేట్ లో ధారావి, ఈ స్టేట్ లో డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్. ఎంత వరకు అంటే పొలిటికలీ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. అరే ఇట్లా సత్యమి వీడు రావాలి, వీడు వస్తే మనకు సపోర్ట్ చేస్తాడు, ఇంత రిసర్చ్ చేస్తున్నాడు. బ్రహ్మ అనేది అంత పెద్ద క్యారెక్టర్ అక్కడ. ఈ జయకి ఏదైతే ఫండింగ్ ఇస్తున్నామో దానికి అగేన్స్ట్ గా బ్రహ్మ అని ఒక మనిషి ఉన్నాడు, ఇదిగో వీడి ఫోటో అని చూపిగానే లూకస్ గాడు అరే హీస్ మై బాస్ అని అయిపోతుంది. కానీ అదే కదా, వాడు యాక్చువల్ పేరు ఖురేషి అని చెప్పుకుంటాడు కదా, ఖురేషి భాయ్. అందుకనే ఫోటో అన్నా. వీళ్ళు రిసర్చ్ లో ఆ మాత్రం చూడరా ఎవరు ప్లేయర్స్ ఈ గేమ్ లో, మనకి అగేన్స్ట్ గా ఎవరు ఉన్నారు. బ్రహ్మ అంత పెద్ద ప్లేయర్ ఉన్నాడు ఆడ, బ్రహ్మ చూడగానే అది తెలిసిపోతుంది, అరే బ్రహ్మ ఖురేషి ఇస్ ద వన్ అండ్ ద సేమ్. సరే ఇది పక్కన పెట్టే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లూకస్ గానికి బిజినెస్ లేదు, పీక్ లేదు. నేను చెప్తా ఎందుకంటే ఆ గాడ్ ఫర్ సెకండ్ ఊరు ఏదైతే ఉందో ఆ మొత్తం ఊర్లో ఉన్న కస్టమర్ ఒక్కతే, ఎవరంటే ఆ సత్య చెల్లెలు. అది దానికోసం వీళ్ళు ఒక ప్లాంట్ పెట్టడం, డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైనా చూపించిండ్రు ఎవడైనా డ్రగ్స్ తీసుకునే పొటెన్షియల్ అయినా ఉంది అని. అది ఇంకో హైలైట్, మలానా ప్రోడక్ట్ కి ఐసీయూ చేరుతుంది అమ్మాయి. అది సో ఇట్స్ రియలీ వండర్ఫుల్. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మలానా ప్రోడక్ట్. వీడు దీన్నే ఒళ్ళు కొడుతున్నాడు. జయము ఇట్లా మెనూ చదువుతుంటాడు, నువ్వు ఏమైనా తెచ్చుకో స్టేట్ లో, వ్యాంగో, గింగో, మ్యాంగో, ఫ్రూట్ స్లైస్, మాజా, క్రోకడైల్, 7up ఏమైనా తీసుకోరా, సిట్రా, ఎంత పాతదైనా ఎంత కొత్తదైనా అన్ని తీసుకో. నాకైతే ఒకటే సెకండ్ ఏం పేర్లరా ఎక్కడి నుంచి వచ్చాయి, RD 528 అని ఏదేదో చెప్తుంటాడు అసలు. వామ్మో. చెప్పు బోగస్, మ్యూజిక్ గురించి ఏమనిపించింది? అల్ పచీనో, దిల్ కసీనో ఉన్నది ఒక పాట, అంటే దాంట్లో కూడా పాటనే కాదు ఐటమ్ సాంగ్. నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసిన, ఎప్పుడైతే సత్య అన్నది కదా నేను ఎవరికి భయపడాను, మీ గ్యాంగ్ లీడర్ కి పోయి చెప్పుకోండి అని అంటది చూడు ఆ స్పీచ్ లా, అప్పుడే అనిపించింది అయితే అన్ని వస్తాయి, గరానా మొగుడు, రిక్షా వాడు, కొండవీటి దొంగ, ఇవన్నీ దిగుతాయేమో అనుకున్న డైలాగ్లలో. ఓన్లీ బాస్ వచ్చింది అంతే, బిగ్ బాస్. చాలా పొటెన్షియల్ ఉండే, చాలా అసలు అదే మిస్ పొటెన్షియల్. మాస్టర్ ఎన్ని ఉన్నాయి, కొండవీటి దొంగ, జగదేక వీరుడు, అతిలో ఒక సుందరి, ఇంకేమున్నాయి, జంగిల్ బేస్డ్ మూవీస్ ఏమున్నాయి చెప్పు. ఇవన్నీ వస్తుండే బ్రహ్మవి. కానీ వాళ్ళైతే సూపర్ వేస్ట్ చేసిండ్రు. ఆ ఊరోళ్ళు ఉంటారు చూడు, అందరూ సూపర్ వేస్ట్ అయిపోయారు. అంటే ప్రిమైస్ తో కనెక్ట్ అయ్యలేదు. అదే నాకు ఆ ఊరోళ్ళదే చాలా వాడాల్సి ఉండే.
వాళ్ళని అస్సలు వాళ్ళ త్రూ ఆ టెర్రర్ స్ప్రెడ్ చేయాల్సి ఉండే. ఎందుకంటే వాళ్ళు ఫండమెంటలీ సిటిజన్స్ కాదు, అట్లా చూపించుండొచ్చు అట్లీస్ట్. ఎందుకంటే వాళ్ళు అడవి వాళ్ళు ఓ బూట్ లెగ్ ఆపరేషన్ నడిపిస్తున్నారేమో తెలియదు, ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ఊరు, ఆ జంగల్ పారామీటర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఏదైతే వచ్చేది పోయేదంతా వాళ్ళే చెప్తుండరు, మోస్ట్లీ అట్లానే వాడు ఉండాలి వాళ్ళని. సో వాళ్ళు ఎంత రా ఉండాలంటే, ఇప్పుడు ఇది కార్తికేయ 2లో మంచిగా చూపించిండ్రు. ఏది వాళ్ళు ఉంటారు చూడు ప్రొటెక్టర్లు, కృష్ణుడి విగ్రహం ప్రొటెక్టర్లు, వాళ్ళు ఎంత రూత్లెస్ ఉంటారు. వాడు వస్తున్నాడు అంటేనే ఇట్లా గజ గజ వణుకుతారు అందరు. అలాంటిది ఇమాజిన్ చేయి, నీ కింద ఒక ట్రైబ్ ఉన్నది, హూ ఆర్ లైక్ ప్రాపర్ యునో, వాళ్ళకి ఆ ట్రైబల్ ఫైట్లు ఉన్నాయి, వాళ్ళు ఆ గన్నులు గిన్నులు నమ్మరు వాళ్ళు, అంటే నువ్వు చంపినా కానీ నేను చంపుకోబోతా అన్న ఒక యాటిట్యూడ్ ఉన్నది. అలాంటి వాళ్ళే వీడి చేతిలో ఉన్నారంటే ఆ వర్మ అంకుల్ చెప్పాలి, బాబు మనం ఏదో ఇట్లా అనుకుంటున్నాం, నువ్వు దుబాయ్కి వెళ్ళి గోవాకి వెళ్ళి తెప్పిస్తా అంటున్నావు, కానీ వీళ్ళని ఎట్లా డీల్ చేస్తావు, ఇదో పెద్ద మనకు పెద్ద ప్రాబ్లం వీళ్ళని డీల్ చేయడం. ఎందుకంటే అడవిలో వీళ్ళని గెలవలేము, నువ్వు గన్నులు పట్టుకోవో మిజైల్ పట్టుకోపో అంటే వీడు ఒక లునాటిక్ స్టెప్ తీసుకోవాలి, జై అడవినే తగలబెట్టండి అని. అంత లెవెల్కి వెళ్ళాలి అక్కడ సీన్, వెళ్ళే అట్లా తీసుకెళ్ళి ఉండాలి. సో బేసిక్ గా మనం ఈ మూవీని ఎందుకు రీరైట్ చేస్తాం అర్థం అట్లే, కానీ ఇది రివ్యూ తక్కువ, మన స్క్రిప్ట్ ఎక్కువ అవుతుంది. హీరోకి విలన్ కి ఆ పవర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఇంత స్లాంటెడ్ ఉండకూడదు. లైక్ హీరో వే టూ పవర్ఫుల్, విలన్ ఏమో సొంత బలంతో ఇట్లా గీసుకుంటూ రాసుకుంటూ పైకి వస్తున్నాడు. అదైతే పాపం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయిపోయింది. సో ఆ పవర్ ఈక్వేషన్ ఉన్నప్పుడు అది కొంచెం డిఫరెంట్ గా చెప్పాలి స్టోరీ, అది లేకపోతే దేర్ ఇస్ నో ఛాలెంజ్, దేర్ ఇస్ నో స్టేక్స్ బేసిక్లీ. ఎందుకంటే లూసిఫర్ లో వివేక్ ఓబరాయ్ యాక్చువల్లీ చాలా గేమ్స్ ఆడతాడు. అంటే అదే వాడిని ఎట్లా చూపించారంటే వీడు కొంచెం కంత్రియోడు అన్నట్టు చూపించారు. రైట్. ఇందులో వీడు కంత్రియోడ్లా కూడా కనబడలేదు. ఎవడు మన జై వర్మాంకుల్ వాడిని ఎంత లేపినా కానీ వీడు కంత్రియోడ్లా కనబడలేదు. ఇన్ఫాక్ట్ ఆ వర్మాంకుల్ కంత్రియోడ్లా కనబడ్డాడు. సో ఏమని చెప్తావు ఇలాంటి మూవీలను ఏం చేయాలి? మన ప్రొఫెషనల్ మన కెరియర్ స్టేక్ పైన వెళ్ళిపోతుంది, మనం రివ్యూ చేయలేకపోతున్నాం. ఇలాంటి అంత బోరింగ్ ఉండే అంత సప్పగా ఉండే మూవీ ఎట్లా చేస్తాడు ఎవడైనా ఇలాంటి మూవీ? ఈ స్క్రిప్ట్ కనీసం ఒక్కసారి మనకి రివ్యూకి ఇయ్యద్దా, ఇది స్క్రిప్ట్ ఇది తీస్తున్నాం ఏమంటారు చేస్తారా, ఏమేమి చేంజెస్ చేయాలంటే మనం చెప్తుండే, అరే ఇవన్నీ ఏరా బాయ్ ఇట్లా పెట్టినాం ఏంది, అడవిని వాడు చక్కగా, ఆ ట్రైబల్ని వాడు చక్కగా. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఇస్ ఇంత పవర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వై నాట్ కింగ్ మేకర్ ని విలన్ చేయడం, వై నాట్ మేక్ ద కింగ్ మేకర్ విలన్ సో దట్ ద హీరో కి హ్యాస్ అ ఛాలెంజ్. నువ్వు కింగ్ మేకర్ మీద సినిమా తీస్తున్నావు అంటే కింగ్ మేకర్ హీరోనే ఉండాలని ఏముంది, నువ్వు ఒక విలన్ మీద కూడా తీయచ్చు కదా. అంటే ఈ యాక్టర్ ఇంకా విలన్ రోల్ చేసేంత ఏజ్కి రాలేదనుకుంటారు. ఏమని చెప్పాలి ఇక నీకు ఆన్సర్? నో ఐ మీన్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, అది సంబంధమే లేదంటావు. నో ఇంకో యాంగిల్లోకి పోతుంది అది ఒకలాంటి భయం, అది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, దాంతో మనం ఎంత ఆడుకోవచ్చు, ఎంత ఫ్రీడమ్ ఉంది, ఎంత పెద్ద స్టార్ అయితే అంత రెస్ట్రిక్ట్. సింపుల్ నాకేమనిపిస్తుంది అంటే ఆడియన్స్ గా మనం డిమాండ్ చేయడం మొదలు పెట్టాలి. ఇది మన ఆడియన్స్ మన తప్పు కూడా అనిపిస్తుంది. వీటిని నజరందాజీ చేయొద్దు. నువ్వు తప్పు కూడా అంటున్నావు, నాకు మెయిన్లీ మనదే తప్పు అనుకో, అదే మనదే తప్పు. మనం నజరందాజీ చేయొద్దు వీటిల్ని. ఏమవుతుందని మనం చేసినాం అనుకో అంతే సంగతులుగా వాళ్ళు రేగిపోతారు. ఉన్నదే ఏమంటారు, కొట్టిన టేప్ మళ్ళీ కొడుతూనే ఉంటారు. ఎక్కడో అక్కడ ఒక స్టోరీ వాల్యూ తీసుకురావాలి మూవీలకి, లేదంటే కష్టం. నువ్వు ఏమంటారు ఓటీటీ రిలీజ్ పెట్టుకో, మాకు బోర్ కొట్టినప్పుడు చూసుకుంటాం. ఐ మీన్ ఇంత కింగ్ మేకర్ క్యారెక్టర్ ఉండి కూడా అసలు గ్రే షేడ్ అంటనివ్వలేదు చూడు ఎక్కడ. ఈవెన్ దో డైమండ్స్ అండ్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు దుబాయ్ లో అని చెప్పినా కూడా క్యారెక్టర్ వచ్చి పూర్తిగా నిజాయితీ, జనాలు పనిచేయాలి ఎట్లా మాట్లాడుతున్నా అంటే దేర్ ఇస్ నో గ్రే షేడ్. ఓకే, నువ్వు గ్రే షేడ్ వదిలేసే, అట్లీస్ట్ ఒక సెంటిమెంటల్ వాల్యూ ఎక్కువ తీసుకురావాల్సి ఉండే. ఎందుకంటే ఎంత గలీజ్ గ్యాంగ్ లీడర్ అయినా నువ్వు, లేకపోతే ఎంత గలీజ్ మాఫియా వాడు అయినా. ఇప్పుడు నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మన అదేమిదో సీక్రెట్ గేమ్ లో నవాజుద్దీన్ సిద్దికి క్యారెక్టర్ ఉంటది. వాడు ఊరంతా ఎంత గలీజోడైనా ఉంటాడు, వాడు అంటే గలీజోడాడు. ఇంటికి వచ్చేసరికి వాడు పెళ్ళామంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, వాడు అదొక సెంటిమెంటల్ ఇది ఉంటది. అది ఎట్లా డెవలప్ అవుతుందో కూడా చూపిస్తారు. ఎందుకంటే అది రెచ్చగొడుతూ ఉంటది. నువ్వు మొగోడు అయినప్పుడు ఇట్లాంటి పనులు చేస్తేనే మొగోడు అవుతావు, అది ఇది అని రెచ్చగొడుతూ, అది ఒక కాంప్లిమెంటింగ్ ఫ్యాక్టర్ ఉంటది. మనోడికి అసలు ఏం అవసరం లేవు. ఇక్కడ ఉంది సెంటిమెంటల్, ఎంతసేపు ఆ ఫ్లాష్ బ్యాక్ లా. అదే కదా, లైక్ ఆ రెస్ట్రిక్షన్ వల్లనో లేకపోతే ఫ్యాన్ రియాక్షన్ కి భయం వల్లనో
అది చాలా రెస్ట్రిక్టెడ్ అయిపోయింది అవును. స్కోప్. అన్ఫార్చునేట్. కొంచెం కూడా గ్రే షేడ్ ఇవ్వలేదు. స్మగ్లర్ అని చెప్పి కూడా ఇదో నువ్వు డైమండ్ స్మగ్లింగ్ అంటే వెంటనే చైల్డ్ అబ్యూస్ వస్తుంది మ్యాటర్లకి, ఎగ్జాక్ట్లీ బ్లడ్ వెంటనే నీకు స్లేవరీ వస్తుంది మ్యాటర్లకి, నువ్వు చేయని పని, నువ్వు ఏమంటారు లాబింగ్ వస్తుంది పిక్చర్ లోకి. అంటే అవన్నీ మనం వెతకద్దు అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాయి మన దగ్గర డిఫాల్ట్ అంటే కేజీఎఫ్ లోనే పెద్ద బిస్కెట్ ఏం లేకుండా, కానీ పాయింట్ ఏంటంటే నువ్వు ఆ క్యారెక్టర్ని ఘోరం అంటే వాడిని క్యారెక్టర్ డెప్త్ అంటావా, క్యారెక్టర్ డెప్త్ కూడా ఆ బ్యాక్ స్టోరీని ఎంత హీనంగా చూపించడానికి ట్రై చేస్తున్నావో అది వస్తలేదు. నాకు అనిపిస్తలేదు ఓ వీడు నిజంగా ఎంత భయంకరంగా మంచిగా వచ్చి పాపలు చిన్న పిల్లలకి స్టోరీ చెప్తున్నాడు, అన్నం పెడుతున్నాడు ప్రజలకి, అందరు బ్రహ్మణ సంకలు గుద్దుకుంటున్నారు. ఎందుకు మరి ఇంత టెర్రర్ ఎందుకున్నాడు? మళ్ళీ డ్రగ్ లార్డ్లు చూస్తే మాత్రం ఈజ్ ద బాస్ ఆఫ్ ద బాస్, వీనికి దండేయాలి, అది ఎందుకురా, ఎందుకు నీకు భయం ఏంటంటే? నాకు నిజంగా అర్థంగా, అంటే లూకాస్ వచ్చేసి నా బాస్ అని అంటాడు, మళ్ళీ ఈ లంగా పనులని చేస్తాడు. అండ్ ఇంకోటి తెలుసా, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా, వర్స్ట్ కేస్ ఆఫ్ నిజం బయటికి తీయడం అంటారు చూడు. గాడ్ ఫాదర్ లో మళ్ళీ ఆ గాడ్ ఫాదర్ రిఫరెన్స్, బుక్ రిఫరెన్స్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, వీళ్ళే ప్యారలల్స్ పెట్టారు. కరెక్ట్. సో గాడ్ ఫాదర్ బుక్ రిఫరెన్స్ లో వాడు ఈ బార్జీని వేరే మాఫియా వాళ్ళు బేసికలీ, అర్థమవుతో లేదో, వాళ్ళు వచ్చి వీడికి సొలోజో వీళ్ళందరూ వస్తారు చూడు, వచ్చి ఇట్లా ప్రపోజల్ పెడతారు కదా, నేను డ్రగ్స్ అమ్ముతా మీ ఏరియాలో అది ఇది అని, మీకు చెప్పకుండా అమ్మదలుచుకోలేదు, మీకు డ్రగ్స్ అమ్ముతాను అంటే వాడు ఏమంటారు వీడు సన్ని పెద్ద కొడుకు ఆవేశపడి ఏ పోప అరేతురే అని మాట్లాడతాడు కదా. తర్వాత వీడు లెక్చర్ ఇస్తాడు వానికి, నువ్వు ఎప్పుడు నీ ఎమోషన్స్ చూపియద్దు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. వాడు కొడుకు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అందరు మాఫియా లీడర్ల మీటింగ్ పెట్టినప్పుడు వీడు థ్రెట్ ఇచ్చి పోతాడు, నా కొడుకుని చంపేసిండ్రు, ఇంతటితో ఆపేద్దాము, నేనేం స్టెప్ తీసుకోవట్లేదా నా కొడుకుని చంపినా కానీ ఏ రోజైతే నాకు తెలుస్తుందో వీడి వల్ల నా కొడుకు చచ్చిండో ఎవరు అడ్డు రావద్దని చెప్పి వెళ్ళిపోతాడు చూడు. నిజం తెప్పిస్తాడు వాడు రియాక్షన్ చూసి. ఈ వర్మ వెళ్తాడా నేను కలవనికి? ఎక్కడ జైల్లోనా ఎక్కడ వెళ్తాడు? బ్రహ్మాని జైల్లో ఉంటాడు కదా. కలవడానికి వెళ్ళినప్పుడు అంతేనా ఇందుకేనా నువ్వు వచ్చింది, ఇందుకేనా నువ్వు వచ్చింది అంతేనా? దాంతో కక్కేస్తారా? వీడు ఒక వెటరన్ పొలిటీషియన్, నీకంటే 20 ఏళ్ళ ముందర నుంచి పాలిటిక్స్ ఆడుతున్నాడు, వీడికి తెలియదా? ఆ మూమెంట్ యాక్చువల్లీ బాగా రాయొచ్చు యాక్చువల్గా అది, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ డైలాగ్ కూడా మన కన్వెన్షనల్ గా మూవీస్ లో రావట్లేదు తెలుగు మూవీస్ లో. బట్ ఆ మూమెంట్ పెట్టి కూడా మళ్ళీ అగైన్ నో కాజ్ ఓన్లీ ఎఫెక్ట్, అట్లనే కుప్పలు ఎగ్జాంపుల్ ఉన్నాయి. సినిమా మొత్తం అట్లానే ఉంది, చప్పగా అంతేనా అనగా అంతేకాదు ఇంకా చెప్తా. వీడు కూడా అదే ఆమె ఎవరైతే డ్యూటీగా వస్తుంది కదా ఆ ఏకైక న్యూస్ ఛానల్లా, అక్కడ కూడా ఆమె అన్నయ్యకి అట్లా చేసి ఏమో అనుకోకు, నువ్వు ఆగు, నువ్వేం చేయకు, అది ఇది ఓకే అయిపోయింది. వీడు వచ్చి గన్ను పెడతాడా? నేను గన్ను పిల్లని చూపిస్తా, నీ కొడుకు అడ్డొచ్చాక ఏకైక కారణం వల్ల నేను వదిలేస్తున్నా, నువ్వు ఓకే అన్నయ్య బ్రహ్మన్నయ్య అని చెప్పి మళ్ళీ పోతాడంట న్యూస్ ఛానల్కి చెప్పనీకి. ఎన్నెన్న ఒప్పుకుంటామో మనము బోగస్ చెప్పు. నా కోటిది అయితే ఇట్ వాజ్ వెరీ ఏమంటారు అసలు కాంట్రడిక్షన్ ఉండే చాలా ఆ క్యారెక్టర్ లో. ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏమైపోతుంది అంటే ఎందుకు రాయం మనం అట్లా? మనకి ఏమంటారు మన టాలెంట్ లేక కాదు, మనం రాయలేక కాదు, ఎందుకో రాయం అంతే. చదివి కూడా రాయం, అదే నా ప్రాబ్లం. ఇప్పుడు గాడ్ ఫాదర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అంటారు. అవును, అందులో వాడు ఏం చేశాడు? బుక్ లో ఉన్నది డైలాగ్ అవును, వాడేమో సొంత తెలివి పెట్టాడా? అంటే యాక్చువల్లీ స్క్రీన్ ప్లే రాసింది కూడా రైటరే కదా. రైటరే, కానీ నా పాయింట్ ఏంటంటే వేరే సినిమాలు కూడా ఉన్నాయి ఇట్లా బుక్ లో చూసి రాశారు డైలాగ్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏం చేశారు? గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ షోలో ద బెస్ట్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎప్పుడైతే సొంత తెలివి పెట్టారో లాస్ట్ సీజన్ అది బిస్కెట్ లాస్ట్ ఒక్కటే కాదు, ఇక్కడ 7th సీజన్ ఎప్పుడైతే బుక్ లేదో ఇక వాళ్ళు అటు ఇటు పోయింది ఇక. సో ఈదర్ ఒక బుక్ నుంచి డైరెక్ట్ గా దింపచ్చు, లేదా ఆ బుక్ లో ఎందుకు ఆ డైలాగ్ అంత పవర్ఫుల్ ఉండే అది ఎమ్యులేట్ చేయొచ్చు, ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఓకే మనం ఇలా రాయాలి, ఈ బుక్ లో ఇట్లా పంచు రావాలి అంటే ఈ బ్రహ్మనే కాదు, బ్రహ్మకి ఎదురుగా ఉన్న క్యారెక్టర్స్ కి కూడా సత్తా ఉండాలి. కరెక్ట్, లేకపోతే బ్రహ్మ వాల్యూ పోతుంది, తుస్ అవుతుంది. అవును, నువ్వు బ్రహ్మాని అంత పవర్ఫుల్ గా పెట్టేసి ఇక్కడ వర్మాని చాణక్యుడు అని పిలవగానే నెక్స్ట్ సీన్ లో మనకు పైసలు అవసరం అంట ఎలక్షన్స్ కి అన్నట్టు చేస్తే ఆల్మోస్ట్ అందరు వాల్యూ ఇట్లా తీసేసి ఆ నంబర్లు కూడా ఎంత వియర్డ్ ఉండే. నెలకి 750 crores అంట.
యా అండ్ నువ్వు రెంట్ తీసుకున్నప్పుడు నీకు 3 months డిపాజిట్ అడుగుతావు. అదే 6 months 6 అడ్వాన్స్. months నాకు అడ్వాన్స్ కావాలి, అదేం లెక్కను మళ్ళీ. ఏం చేద్దామంటావు బోగస్, మనం దిగుదామంటావా ఇక ఏమి చేయడానికి లేదు, ఇండస్ట్రీలో రివ్యూ ఎండ్ చేయాలి బేసిక్ గా. అది అమ్మా సో బ్రూట్, ఇంతటితో మన గాడ్ ఫాదర్ రివ్యూ సమాప్తం. పీడా పోయింది. ఈ సినిమాలో నీకు ఏమైనా గుణపాఠాలు ఉన్నాను ఎస్ ఉండే. చెప్పేసి అసలు ఈ మూవీ అంతా అవ్వకపోతుండే, ఈ బ్రహ్మన్న అవసరం పడకపోతుండే, పీకేఆర్ పొలిటికల్ పార్టీ మంచిగా నడుస్తుండే. ఒకవేళ కనుక వీళ్ళు అక్కర్లేని చెత్త చెత్త మొహాల ఫోటోలు పెట్టకుండా ప్రకాష్ రాజ్ ఫోటో గోడ పైన పెట్టుంటే ఎస్ అంతే. ప్రకాష్ రాజ్ కంటి చూపుతో, చిరు నవ్వుతో, సగం స్టెప్తో, సగం కరప్షన్ దానితోనే పోతుండే అంతే. సో అదొకటే గుణపాఠం. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ మీరు ఏ ఊర్లో అయినా పెడుతుంటే ఫస్ట్ పెట్టాల్సింది మీరు పొలిటికల్ పార్టీకి పేరు కాదు, గోడ పైన ప్రకాష్ రాజ్ వాకింగ్ స్ట్రైడ్ ఫోటో ఫుల్ ఫ్రేమ్. ఇదే నా గుణపాఠం, ఇంతకంటే నాకేం లేవు. నీకేమైనా ఉన్నాయంటే వాక్కో. బ్రో, నేను నేర్చుకున్న గుణపాఠం ఈ సినిమాలోనే లిటరల్ గా చూపించారు ఒక స్లైడ్ లో. కరప్షన్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్, కరప్షన్ ఇస్ ఇంజూరియస్ టు లైఫ్ అని పెట్టారు. నేను అంతా కూడా క్రింజ్ గా చెప్పలేకపోయి కరప్షన్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని చెప్తున్నా. కానీ ఆ సినిమా చూపిస్తారు కదా వాళ్ళకి థియేటర్ లో, అందులో మొత్తం మన డైరెక్టర్ స్లాష్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ గోవర్ధన్ అంతా వచ్చి చెప్పేస్తాడు ఇట్లా చెప్పేసి లాస్ట్ లో కరప్షన్ ఇస్ ఇంజూరియస్ టు లైఫ్ అని చెప్పేసి ఎండ్ చేస్తారు. వాట్ ఎ గుణపాఠం. నాకు అసలు ఈ మాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు, నేను కూడా ఆ మాత్రం ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి, మీరు పెట్టిన స్లైడే నేను చెప్పేస్తా అని చెప్పి నేను డిసైడ్ అయిపోయా. సో అది బ్రూట్ నా గుణపాఠం. వెరీ గుడ్. ఇంతటితో ఎంతైతే మూవీ బోరింగ్ ఉండేనో ఈ రివ్యూ కూడా అంతే బోరింగ్ ఉండింది. మేము యాక్చువల్లీ ముందర చెప్పాల్సి ఉండే, బట్ ఇప్పటి వరకు విన్నారంటే మీకు కూడా అర్థమై ఉంటుంది ఎంత బోరింగ్ ఉండేనో. మీరు మమ్మల్ని మళ్ళీ ఊరికే వీ వాంట్ మోర్ ర్యాంట్ ఇవన్నీ చెప్పకండి. మూవీ ఎలా ఉందో అలా మేము చేయగలం, మూవీలో ఉన్నది లేనిది చెప్పలేము మేము. నీకేమైనా ఉన్నాయా ఇంకా బోగస్? ఇంకేముంది, ఇంకేం లేదు, అంతే, త్రో ఇట్ అవుట్. సో బ్రూట్, ఈ సినిమాకి రేటింగ్ దేంట్లో ఇద్దాం? అయ్యో, సినిమాకి రేటింగ్ దేంట్లో ఇవ్వాలరా బాబు, సత్యంపో. ఈ సినిమాకి రేటింగ్ ఇంత ఆలోచించడానికి కూడా మనం చాలా పఫ్లో ఇద్దాం. ఇన్హేలర్ పఫ్. షూర్, నేను అల్పచీనో అందాం. సో ఇన్హేలర్ పఫ్లు నేను 10లో ఎన్ని ఇస్తున్నా బ్రో? 10లో 3-4 పఫ్లు ఇస్తున్నా. కమర్షియల్ మూవీ కాబట్టి. నాకైతే కమర్షియల్ కాదు ఇది. డ్రామానా? కేటగిరీ చెప్పు మరి. డ్రామానా? నా దృష్టిలో డ్రామా. నువ్వు ఆ తొక్కు పాతబడ్డ బెంజ్ వల్ల ఈ డ్రామా అనుకుంటున్నావు కదా? లేదు, నాకు జస్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజిషన్ డైలాగ్ వల్ల నాకు డ్రామా అనిపిస్తుంది. లాస్ట్ కి వాళ్ళు పెట్టిన ఫైట్ ఆర్ ఐటమ్ సాంగ్ టూ లిటిల్ టూ లేట్ టు చేంజ్ ఇట్ టు కమర్షియల్ అనిపిస్తుంది. కమర్షియల్లో ఒకలాంటి, ఎస్పెషల్లీ తెలుగు కమర్షియల్ మూవీస్ లో బ్రో, ఒకలాంటి ఫన్, ఒకలాంటి మసాలా, ఒకలాంటి ఉండే కదా కామెడీ. త్రో ద బుక్ అవుట్ ఆఫ్ ద ఇది, లెట్స్ జస్ట్ యునో ఎంజాయ్, అట్లా కూడా లేకుండా దే ట్రై టు మేక్ ఇట్ స్మార్ట్. అది నా ప్రాబ్లం. నువ్వు కమర్షియల్ తీస్తున్నావు అంటే డోంట్ మేక్ ఇట్ స్మార్ట్, కానీ నువ్వు ట్రై టు మేక్ ఇట్ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కడు వచ్చి డబుల్ క్రాస్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కడి డబుల్ క్రాస్ చేస్తలేడు బోగస్. బ్రహ్మనే అందరి చేత డబుల్ క్రాస్ చేపిస్తున్నాడు. ఇంత వాగిందా కూడా నీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే నేను ఏం చేయలేను. నాకు ఫరక్ పడదు, ఏదో ఒకటి అయింది అక్కడ, కానీ అది కమర్షియల్ సినిమా కాదు. అది ఎక్స్పోజిషన్ వల్ల, క్లెవర్ ట్విస్టుల వల్ల మస్తు వాగినావు. ఎన్ని ఇస్తావు చెప్పు? అఫ్ఫులు 3 పీకినది. దీనికా ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చినావు. మరి నువ్వే మాట్లాడిచ్చినావు ఇంత. నేను కమర్షియల్ రివ్యూ కట్టేద్దాం. నేను ఏమడిగినానంటే ఇది డ్రామానా అని నేను షాక్ అయినా. గోస్ట్ లో ఎట్లయితే విక్రమ్ షాక్ అవుతాడు చూడు ప్రతి విషయానికి, అట్లా నేను షాక్ అవుతా. 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు, నీ నడుము ఇంకా ఎట్లా పడిపోలేదు. సాజిద్ అయితే ఓకే, ఇందులో సాజిద్ లేకుండా అది ప్రాబ్లం. అది ఇంకో గుణపాఠం. జయ చేతుల్లో ఒక్క సాజిద్ ఉంటే, ఓకే అయిపోయింది. ఎన్ని కోటీలైనా కానీ పర్వాలేదు. ఒక్క సాజిద్ ఉంటే మ్యాటర్ సెట్ అయిపోయింది. మాసూమ్ భాయ్ కూడా పారిపోయాడు. మాసూమ్ భాయ్ అసలు రాకపోతుండే, పారిపోవడం వదిలే రాకపోతుండే. సాజిద్ को मैं हैंडल नहीं कर सकता, नैना तक बाज नैना वाला छो being Sajid.
ఎనీవేస్ సో ఇంతటితో గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ సమాప్తం. ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్ లో ఉంది, అవసరమైతే చూసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఇంకా అట్లీస్ట్ రివ్యూ చేసినందుకైనా చూడండి, తప్పదు. ఎందుకంటే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ ఓటీటీ మూవీ రిలీజ్ ల ఫ్యూచర్ మార్చేస్తుంది. యా 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 సో బ్రూ, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుర్చీలు కూడా చేసుకుంటుండండి. యా స్ట్రాటజీ అర్థమైంది కదా, గేమ్ ప్లాన్ బ్రహ్మన చెప్పిండు. చేయండి షేర్, అందరు దొరికిపోండి ఫాలోవర్స్ గా.